ఈ రోజుల్లో వాక్యం చాలా అవసరం క్రైస్తవులు. సంఘానికి, పరిచర్యకి, సేవకి మన దేశంలో రకరకాల అభ్యంతరాలు బయలుదేరుతాయి. చాలా విపరీతమైనటువంటి యొక్క ఆటంకాలు బయలుదేరుతాయి. సామాన్యులతో ఒకవేళ అవి వస్తే అది మామూలుగా ఉంటుంది. అంటే మహామహులతో, పెద్ద పెద్ద వాళ్ళతో, అధికారులతో, మంత్రులతో కదా, మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజులతోనే అబ్జెక్షన్ జరుగుతూ ఉంది దేవుని సేవకి. మీకు నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఎంతమంది మీరు మంచి పరిపాలన రావాలని ప్రార్థన చేసిన? ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ సెంట్రల్లో వాళ్ళే కూర్చున్నారు కదా, అవునా కదా? మరి మనం మంచి పరిపాలన రావాలని ప్లాన్ చేసినాం, ప్రార్థన చేసినాం. మరి ఈ ప్రార్థన దేవుడు విన్నాడు అంటాడా లేదంటారా? మళ్ళీ ఎందుకు సెంట్రల్లో వాళ్ళు కూర్చున్నారు? విన్నాడు ఖచ్చితంగా దేవుడు. అస్సలు అడగంటి పోయినటువంటి రాజ్యం ఇప్పుడు ఆపోజిట్లో పడిపోయింది కదా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది చాలా కదా. ఆకాశపు పైన ఉన్నటువంటి ఆ యొక్క పార్టీ ఎక్కడ దిగింది తెలిసిన? ఇప్పుడు ఈ ఆపోజిషన్ చూస్తేనే భయపడుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడతట్లేదు, పరిపాలనలో ఉన్నా కానీ భయపడతాం, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు ఆపోజిషన్. దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఖచ్చితంగా ముందుకు రాబోయే దినాల్లో వీళ్ళు ఏమైతే చేయాలని దేశంలో అనుకున్నారో అవి స్టాప్ అవుతా ఉన్నాయి. మీరు అందుకే యూట్యూబ్ చూడండి, రాజకీయాల గురించి ఆలోచన చేయండి, చూడండి, యూట్యూబ్లో వస్తున్న ప్రోగ్రామ్. దాంట్లో ఏ రాజ్యాంగాన్ని అయితే రూపుమాపాలో అని ప్లాన్ చేసినారో ఇప్పుడు ఆ రాజ్యాంగం మళ్ళీ వాళ్ళే తప్పు ఒప్పుకుంటున్నారు. నేను పొరపాటు చేసినామని, రాజ్యాంగాన్ని దూషించకూడదు అని. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యమైనది. మన ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి ఆపోజిషన్ని బలంగా పెట్టేసినాడు వాళ్ళకి. వాళ్ళు ఇష్టానుసారంగా ఇప్పుడు ఏం చేస్తట్లేదు కదా. ఆపోజిషన్ అడిగే ఆపోజిషన్ తెలియకుండా ఏం చేస్తట్లేదు, అంత స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు ఆపోజిషన్. అట్లా దేవుడు కొంత ప్రార్థన వింటాడు. మన వాక్యాన్ని ధ్యానించే ముందు కొన్ని మాటలు. ఈ ఎలక్షన్ రాకముందు కదా, ఎవరు గెలుస్తారా ఎవరు లేదా అని అన్యులు, పూజారులు, శాస్త్రులు కదా, జ్యోతిష్కులు, అస్ట్రాలజర్స్ కదా, చాలామంది వాళ్ళ యొక్క ఆ జ్యోతిష్యాలను చెప్పినారు. ఎవరు గెలుస్తారు ఎవరు లేదు, పలానా వాళ్ళు గెలుస్తారు పలానా గెలలేదు అని. అట్లా వాళ్ళు ఎవరైతే ఈ రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పినారో దాంట్లో చాలామంది ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు చెప్పిన చాలామంది జరగలేదు. కొంతమంది ఎట్లా చెప్పినారు అంటే జనాల్ని ఆలోచన చేసి అడిగి సిచ్యుయేషన్ కనుక్కొని అది చెబుతూ అది ఏదో మేము జ్యోతిష్యం చెప్తాం అన్నట్టుగా చెప్పినారు. వాస్తవానికి పరిస్థితులు అన్నీ చూసి చెప్పేది అది కొంచెం కరెక్టే. పరిస్థితి ఇట్లుంది 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 ఇట్లా అవ్వచ్చు, ఇట్స్ మేబీ అని చెప్పేది కరెక్ట్, ఒకవేళ ఉండొచ్చు. కానీ నేను జ్యోతిష్యం చెప్తున్నాను, ఇదే జరుగుతుంది, ఇట్లే జరుగుతుంది, ఇట్లే అవుతుంది, ఈ పార్టీనే వస్తుంది, ఈ పార్టీనే వస్తుంది, వీళ్ళు సోల్తారు వీళ్ళు సోల్తారు, వీళ్ళు ఎక్కువ మెజార్టీ వస్తారు, ఇది నా జ్యోతిష్యం. ఒకవేళ నేను చెప్పింది ఒకవేళ జరగకపోతే, నేను చెప్పినట్టుగా వాళ్ళు గెలవకపోతే నేను ఇంకెప్పుడు నా జ్యోతిష్యం చెప్పినాను ఒక ఆయన అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇది వాళ్ళు ఎక్కడ పోయారు? ఇద్దరు లేరు కదా, ఇద్దరు అడ్రస్ లేకుండా పోయిరా. అవునా? జ్యోతిష్యం చెప్తున్నారు కదా, ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఏమన్నారు? అట్లా ఒకవేళ మేము చెప్పింది నెరవేరకపోతే మేము మా జ్యోతిష్యం ఇంకా చెప్ప. రెండవ గుంపు ఒకటి ఉంది, సర్వే.
నేను వాక్యం చెప్పే ముందు చెప్తున్నాను, మనం జాగ్రత్తగా ఉండాలని, సంఘం హుషారుగా ఉండాలని హెచ్చరిక, ఇప్పుడు హెచ్చరికతున్న వాక్యం కొంచెం ఇట్లాంటి వాళ్ళ గురించి మనం హుషారుగా ఉండాలని. ఇక రెండవ గుంపు ఉంది, అదేదంటే సర్వే వాళ్ళు. చాలా సర్వే ఛానల్స్ ఉన్నాయి ఇండియాలో, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చెప్పేసినారు. సర్వే వాళ్ళు ఎట్లా, చాలా అద్భుతమైన సర్వే వాళ్ళంతా. అసలు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి గురించి వాళ్ళ సర్వే ఏం చెప్పినారంటే, నెక్స్ట్ టైం మళ్ళీ ఇతనే గెలుస్తాడు గ్యారెంటీ. పోయినసారి 150 సీట్లతో గెలిస్తే ఈసారి 175 వైనాట్ అన్నారు వాళ్ళు. అదే మాట ఆయన అన్నాడు. నిజంగా మా సర్వే ప్రకారంగా మేము ఇంటింటికి పోయి, ఇంటింటికి పోయి, ప్రతి విలేజ్కి పోయి, ప్రతి ఒక్కరితో మాట్లాడి కలిసి కనుక్కొని మేము సర్వే చేసి చెప్పినాము, ఖచ్చితంగా మరి అతనే కింగ్ అన్నారు. ఎట్లయితాడంటే మొదటి కంటే కూడా చాలా ఎక్కువ వస్తాయి, ఇంకా అతను తిరుగులేదు, నెక్స్ట్ 30 ఏళ్ళ వరకు అతనే ఉంటాడు అని అన్నారు. ఇది జరగకపోతే మా ఛానల్ మూసేస్తామన్నారు. ఇప్పుడు ఆ పరిపాలన ఉల్టా పడిపోయింది. ఇప్పుడు వీళ్ళేం కావాలా, ఛానల్ చేయకూడదు, వీళ్ళంతా అన్నిలు. ఇట్లా రకరకాలుగా ఈ రాజకీయాల గురించి ఎప్పుడూ లేనటువంటి యొక్క గందరగోళం ఈసారి చేసేసినారు కదా. తాను ఎంతైతే ఆలోచన చేసుకున్నాడో, అప్పుడు పరిపాలన ఉన్నటువంటి ఆ యొక్క చీఫ్ మినిస్టర్ ఎంత అడగంటూ పోయినాడంటే నిజంగా అస్సలు లెక్కే లేదు అది. పూర్తి 155 170 ఆడ 11 సీట్లు ఆడ, అంత దిగజారిపోయేసినాడు కంప్లీట్గా. ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత మాది గెలిచలేదు కదా, మేము చెప్పింది అయినది, ఇప్పుడు ఏం చేయాలా, ఛానల్ ముచ్చేయాల. చెప్పినాం కదా పొద్దు, మా సర్వే ఫెయిల్ అయితే మేము ఛానల్ ఇంక చేయము అన్నారు. చాలామంది చెప్పినారు అట్లా. అందరూ చాలా గొప్పగా అతను అట్లా గెలుస్తాడు, ఇట్లా గెలుస్తాడు, ఇట్లా గెలుస్తాడు, ఇట్లా గెలుస్తాడు అని ఏమేమో చెప్పిన వాళ్ళు అంతా రివర్స్ అయిపోయి అతను పూర్తి పడిపోయినాడు. ఎవరినైతే వీళ్ళు ఇంకా అడ్రస్ లేకుండా పోతున్నాడో అతను పైకి ఎక్కేసినాడు పూర్తి. ఈ విధంగా వీరిపైన ఇట్లా కామెంట్ చేసినటువంటి ఈ యొక్క ఒపీనియన్ వాళ్ళని కానీ, ఈ జ్యోతిష్కులను కానీ ఇప్పుడు మనం అబద్ధికులు అనాలా, కరెక్ట్ అనాలా, ఏమనాలా? అబద్ధికులు అనాలా. వీళ్ళు చెప్పేవి అబద్ధాలు, వీళ్ళు చెప్పేవి సరికాదు. ఇంకా నేనే కానీ నువ్వే కానీ మనం ఎవరైనా కానీ పరిస్థితులు కనుక్కొని ఇట్లా ఉంది, ఇట్లుంది, ఇట్లుంది, ఒకవేళ ఇట్లా కావచ్చు, ఇట్లా కావచ్చు అని చెప్తే అది ఏదో మన ఆలోచన ప్రకారం చెప్పినాం దానికి రైట్ అనుకోవచ్చు. అది కాకుండా ఇట్లే అవుతుంది. ఇది నా జ్యోతిష్యం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. లాస్ట్ టైం కూడా ఆయన గెలిచేకి నా జ్యోతిష్యమే వర్కౌట్ అయింది. అదే ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు చెప్తా ఉన్నా. మరీ అదే అతనే ఓడిపోవాలని చెప్పిన ఎవరికి లేదు, అతను గెలవాలని ఎవరికి లేదు. ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు, ఎవరెవరు గెలవలే అని చెప్పినటువంటి మంచి మనసుతో చెప్పే వాళ్ళు తక్కువైపోయినారు ఆ రోజు. నిజంగా ఆ వార్తలు విని 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 నిజంగా మళ్ళీ అతనే అన్నటువంటి వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా పదవి స్వీకారం మాదే అనుకున్న వాళ్ళు టక్కని పోటాయి. ఇట్లంతా మన ఇండియాలో చాలా గందరగోళంతో రాజకీయాలు జరిగిపోయినాయి. సెంట్రల్లో మాత్రం మరి అదే పార్టీ కూర్చుంది. అయినా దేవుని కృప వలన దానికి శక్తి లేకుండా కదా. ఎందుకంటే అపోజిషన్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేసినారో ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు రానేది. ఆ టార్గెట్ ఒకవేళ వాళ్ళు రీచ్ చేసి ఎక్కువ అయింటే వాళ్ళకి ఇష్టం వచ్చిన పరిపాలన చేసి. కాబట్టి ఇప్పుడు సెంట్రల్లో ఉన్న ఆ పరిపాలన కూడా మద్దతుతోనే కూర్చోంది ఇప్పుడు కదా. 2-3 అలయన్స్తోనే కూర్చోంది. ఆ 2-3 అలయన్స్ మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఇస్తే వాడు పోతాడు, వీళ్ళు గెలుస్తారు. ఇది ఇట్లా జరుగుతుంది ప్రస్తుతానికి. మూడో దానికి వస్తాం. ఒకటి జ్యోతిష్కులది ఫెయిల్ అయిపోయింది కదా. రెండవది సర్వేయర్స్ కూడా కొంతమంది ఫెయిల్ అయినారు, కొంతమంది కదా కొంత రకంగా అనుకున్నారు, అందుకే కూడా అందరూ సైలెంట్ అయిపోయినారు. ఇది ఇట్లుండగా క్రైస్తవుల సంగతి ఏమిటి? మళ్ళీ వాళ్ళు అన్యులు కదా, చెప్పిన వాళ్ళు జ్యోతిష్కులు కదా, వాళ్ళు బైబిల్ చదువురు కదా.
బైబిల్ పాటించరు కదా, వాళ్ళు ప్రార్థన చేయరు కదా. వాళ్ళు ఏదో మేము జ్యోతిష్యం చెప్తున్నాము, మేము చూసినాము, దర్శనం కన్నాము, ఇట్లయితుంది అని చెప్పి వాళ్ళు జ్యోతిష్కాలు ఫెయిల్ చేస్తున్నారు, అబద్ధికులుగా ప్రూవ్ చేస్తున్నారు. సేమ్ టైం క్రైస్తవుల్లో బోధకులు చాలామంది ఆయనే గెలుస్తాడు, నేను దర్శనం చూసినా అని చెప్పినారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. అలాంటి బోధకులు యూట్యూబ్లో మీరు చూడండి కావలిస్తే. రాజకీయాలకు ముందు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్స్, వాళ్ళు డైనామిక్ స్పీకర్స్, మాది ఫెయిల్ కాదు, దేవుడు మాతో మాట్లాడినాడు, దేవుడు మాకు చెప్పేసినాడు, ఈ పార్టీనే గెలుస్తుంది, ఈ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఇదే గెలుస్తుంది. దాంట్లో కొంతమంది మాకు దేవుడు చెప్పినాడు, దేవుడు దర్శనం ఇచ్చినాడు, ఇది నా ప్రవచనము. ఏ ప్రవచనం అంట? మై ప్రాపసీ, నా ప్రవచనం. దేవుడు నాకు కనపడి, దేవుడు నాకు దర్శనమిచ్చి, దేవుడు నాతో చెప్పి ఇదే జరుగుతుంది అని చెప్పమన్నాడు దేవుడు, అదే నేను చెప్తున్నాను, ఇదే జరుగుతుంది ఖచ్చితంగా అన్నారు. రిజల్ట్ వచ్చే లోపల ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ బోధకుల్ని ఏమనాలా? ఈ క్రైస్తవ ప్రవక్తలు చెప్పుకునే వాళ్ళని ఏమనాలా? మాకు రాత్రి దేవుడు దర్శనంలో చెప్పినాడు ఈయన గెలుస్తాడని, కలలో మాకు చెప్పినాడు దేవుడు గెలుస్తాడని, ఆయన దేవుడు నాకు ప్రవచనం ఇచ్చినాడు కదా, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేను కాదు మాట్లాడేది అన్నాడు. లాస్ట్ ఇయర్ కూడా నేను ఏం చెప్పినాను, అదే ప్రవచనం ప్రకారంగా ఈయనే గెలిచినాడు. ఈసారి కూడా దేవుడు నాకు అదే ప్రవచనం మళ్ళీ ఇచ్చి ఈయనే గెలుస్తాడని చెప్పాడు. నమ్మండి నన్ను, లేకపోతే ఇది నెరవేరకపోతే నేను ప్రసంగం చేయను ఇంకా అన్నారు కొంతమంది. ఇప్పుడు ఏం చేయాలి? బోధకులు నోరు మూసుకొని కూర్చోవాలి, ఇంకా ప్రసంగాలు చేయకూడదు, వాక్యాలు చెప్పకూడదు, బైబుల్ పట్టుకోకూడదు. అన్నిలైతే వాళ్ళకి తెలియదు కాబట్టి, బైబిల్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పుకున్నా నడిచిపోతుంది కదా. వాళ్ళది అదే పనే, మాది జ్యోతిష్కము, మాది మాంత్రిక విద్య, మాది అది ఇది అని, కాబట్టి వాళ్ళు చెప్పుకుంటూ నడిచిపోతుంది. కానీ మనకి అది లేదు కదా, మనకి బైబిలే ఉంది కదా, బైబిల్ ప్రకారంగా నువ్వు చెప్పాలి కదా. ఇట్లు ఈ రోజుల్లో చాలా దుర్బోధులు బయలుదేరినాయని చెప్తున్నాను మీకు. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, అబద్ధపు ప్రవక్తులు. మంచి వాక్యం మాట్లాడతారు కదా. అబద్ధాలు చెప్పే జ్యోతిష్కులు, అబద్ధాలు చెప్పే క్రైస్తవ బోధకులు, అబద్ధాలు చెప్తున్నటువంటి ప్రవక్తలు అని పిలువబడే బోధకులు, బైబిల్నే పట్టుకొని మేము సత్యమే చెప్తున్నాను అబద్ధాలు చెప్పి అబద్ధికులైనారు. మొదటిది ఫాల్స్ ప్రాఫిట్స్. రెండవది ఫాల్స్ టీచర్స్. ఈ రోజుల్లో కొత్త నిబంధన ప్రకారంగా అబద్ధపు బోధకులు. ప్రాఫిట్స్ వేరే, బోధకులు వేరు. కొత్త నిబంధనలో బోధకులను పిలవడం జరిగింది. అబద్ధపు బోధకులు క్రైస్తవ సమాజాన్ని మోసపరుస్తున్నటువంటి వాళ్ళు, స్వలాభం కోసం క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్నటువంటి బోధకులు. ఈ రోజుల్లో క్రైస్తవ్యాన్ని నాశనం చేసినటువంటి ఎక్కువ ప్రజలు ఎవరంటే క్రైస్తవ బోధకులే, క్రైస్తవ యొక్క పాస్టర్సే. దేవుని పనిని పాడు చేస్తున్నది ఎక్కువ క్రైస్తవులే, అన్నిల కంటే ఎక్కువ క్రైస్తవులే పాడు చేస్తున్నారు. మేము దేవుని చూసినామని, దేవునితో మాట్లాడినామని, దేవుడు నా చెవిలో రహస్యంగా వచ్చే గుసు గుసు నాకు చెప్పినాడని, అదే నేను మీకు చెప్తున్నానని, నా మాట వినండి, నేను ప్రవక్తనని, నేను అపోస్తులుండి అని, నేను పెద్ద దైవజనుని, నేను చెప్పిందే జరుగుతుంది, నేను శపిస్తే శాపమే, నేను చెప్తే నెరవేరుతుంది, నాకు ఎవరైనా ఎదురు మాట్లాడితే వాడు నాశనమే, నా మాట అంటే వాడు ఉద్ధారమే అని రకరకాలుగా ఈరోజు పాస్టర్లు సేవకులు చెప్పుకుంటూ క్రైస్తవ సమాజాన్ని మోసం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు.
సంఘాలని దోచుకొని తింటా ఉన్నారు. బీదలైన దేవుని ప్రజల యొక్క కొవ్వుని తింటా ఉన్నారు, బలిసిపోతా ఉన్నారు. దేవుని సేవకులు మనం చెప్పుకుంటూ, మేము పాస్టర్లు మనం చెప్పుకుంటూ అబద్ధాలు బోధిస్తూ, మోసాలు చేస్తూ, అబద్ధ ప్రవచనాలు చేస్తూ, లేనిపోయినటువంటి యొక్క కలబరికతో కూడినటువంటి యొక్క భిన్నాభిప్రాయాలు బోధిస్తూ అబద్ధ బోధకులు అని తయారైపోయినారు. అది రెండవది కదా, ఫాల్స్ టీచర్స్. మూడవది, ఇది ముఖ్యమైనది, ప్రాఫసీ. ఏదట ప్రాఫసీ అంటే ప్రవచనం. ప్రవచనం అంటే రాసుకోండి, ప్రాఫసీ అని ఇంగ్లీష్లో రాసుకొని తెలుగులో ప్రవచనం అని రాసుకొని మీనింగ్ రాసుకోండి. ప్రాఫసీ మీన్స్ ఇన్స్పైర్డ్ ఫర్ టెలింగ్ ఆఫ్ ఈవెంట్స్ అంటాడు ఇంగ్లీష్లో. ఏమట? ఇన్స్పైర్డ్ ఫర్ టెలింగ్ ఆఫ్ ఈవెంట్స్. రాబోయే దినాల్లో జరగబోయే కొన్ని కార్యాలని ముందుగా వీళ్ళు చెప్పుట అని అర్థం. అది ఫర్ టెల్లింగ్ ఈవెంట్స్. రాబోయే దినాల్లో జరిగే కొన్ని కార్యాలని దేవుడు నాకు ముందుగా ఇప్పుడే బయలుపరిచినాడు అని చెప్పి, పాత నిబంధనలో కూడా కొంతమంది రియల్ ప్రాఫిట్స్ ఉంటే ఫాల్స్ ప్రాఫిట్స్ ఎక్కువ. నిజమైన ప్రవచనాలు ప్రవచించుకోకుండా అబద్ధాలను ప్రవచించిన ప్రవక్తులు ఎక్కువగా ఉన్నారు పాత నిబంధనలో. అవి ఇప్పుడు చూద్దాం కొంచెం కదా. ప్రాఫసీ అంటే ఇన్స్పైర్డ్, ఏం రాపించిన? ఇన్స్పైర్డ్ ఫర్ టెల్లింగ్ ఆఫ్ ఈవెంట్స్. మీరు అది మర్చిపోయినారు, ముఖ్యమైన మర్చిపోయినారు కదా. ఇన్స్పైర్డ్ ఫర్ టెల్లింగ్ ఆఫ్ ది ఈవెంట్స్. ముందు దినాల్లో ఏమి చేయాలో అని దేవుడు ముందుగా నాకు తెలియజేసేది ప్రాఫసీ. అవి కొన్ని పాత నిబంధనలో జరిగినాయి. దేవుడు ప్రత్యక్షంగా ఆయనే కొన్ని వారితో కొంతమందితో మాట్లాడినాడు. ఆ ప్రాఫసీస్, ఆ ప్రవచనాలు నెరవేరినాయి. నాలుగవది, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫసీ. ఏమంట? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫసీ, ప్రవచనము యొక్క నెరవేర్పు. ఏ ప్రవక్త అయినా ఇది దేవుడు చెప్పిన ప్రవచనం నా ద్వారా అని చెప్తే, అది నెరవేరుతుంది అని చెబితే, అది నెరవేరితే అతను దేవుని యొక్క ప్రవక్త, నెరవేరకపోతే అబద్ధికుడు. కాబట్టి ఆ రోజుల్లోనే యెహోవా ఎవరినైతే పంపలేదో అట్లాంటి ప్రవక్తలే ఎక్కువ చేసినారు. దేవుడు ఏమైతే చెప్పలేదు అవే చెప్పేసి అబద్ధికులుగా ఆ రోజుల్లో దేవుని చేత ఖండింపడినారు. ఆ రోజుల్లో నిజమైన ప్రవక్తలు చాలామంది ఉన్నారు పాత నిబంధన కాలం. దేవుడు వారితో ఏమైతే ఫోర్ టెల్లింగ్ ఫ్యూచర్ ఈవెంట్స్ అన్నాడు కదా, అవి చెప్పినాడు, జరిగించినాడు. అవి నిజంగా దేవుడు చెప్పింది. కొందరిని ప్రత్యేకంగా ఏరుకొని వారితో చెప్పింది ఆయన. ఇది ఏమంట? ప్రవచనం నెరవేరాలా ఆ ప్రాఫసీ చెప్పినట్లయితే, అది దేవుడు చెప్పింది అయితే. నాలుగవది. ఐదవది, ప్రాఫిట్స్. ఎవరు? ప్రవక్తలు. తెలుగులో ప్రాఫసీ అంటే ప్రవచనం, ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు. వీళ్ళు మనసులే కదా. ప్రవక్తలు అంటే అర్థమేమి, ప్రాఫిట్స్ అంటే అర్థమేమి అనే మాట కూడా రాసుకోండి. ప్రాఫిట్స్, మీనింగ్ ఆఫ్ ది ప్రాఫిట్స్, ఇన్స్పైర్డ్ మెసెంజర్స్. ఏం దాని మీనింగు? ఇన్స్పైర్డ్ మెసెంజర్స్, ఆత్మతో నింపబడినటువంటి వర్తమానికులు. ఎవరంటే వీళ్ళు? మెసెంజర్స్, వర్తమానికులు. ఎవరికి వర్తమానం తెస్తారు వీళ్ళు? ఎవరి నుంచి తెస్తారు వీళ్ళు వర్తమానం? దేవుని కొరకు, దేవుడు చెప్పింది దేవుని ప్రజలకు, దేవుడు చెప్పిందే నెరవేరుతుందని చెప్పేవాళ్ళు వీళ్ళు మెసెంజర్స్ అని అంటారు. ఏమంటారు వీళ్ళని? మెసెంజర్స్ అంటే వర్తమానికులు, ప్రసంగికులు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మన వాక్యం చెప్పేవాళ్ళు. కొత్త నిబంధనలో కొంచెం దానికి తేడా ఉంటుంది. కొత్త నిబంధనలో ప్రవక్తల గురించి ఎక్కువ లేదు, కొంత ఉన్నా కానీ అది జరిగిపోయింది. కొత్త నిబంధన రాసేంత వరకు కొన్ని కార్యాలతో జరిగినాయి, దేవుడే జరిపించినాడు వాళ్ళ దగ్గర, అక్షరాలు జరిగిపోయినాయి. కాబట్టి వాళ్ళు కొంత నిజమని తెలుసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో చాలామంది బయలుదేరినారు.
నేను ప్రవక్తని అని చెప్పుకుంటున్నారు. నేను చెప్తున్నటువంటి ప్రవచనాలే అని. ఐదోది, ఆరోది నెక్స్ట్. ఆరోది ఏమంటే, ఇది ఐదోది రాసుకోండి, ఎందుకంటే ఈ ప్రాపస్యలోనే ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, 4వ పాయింట్ కాదు. కాబట్టి 4వది ప్రాఫిట్ రాసుకోండి. ఐదోది ప్రవక్తలు కొత్త నిబంధనలో అని రాసుకోండి. ఐదోది ప్రవక్తలు క్రొత్త నిబంధన గ్రంథములో, ప్రాఫిట్స్ ఇన్ న్యూ టెస్టమెంట్. ఇక్కడ కొత్త నిబంధనలోని ప్రవక్తలు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు కదా, ఎట్లా వాళ్ళతో దేవుడు మాట్లాడినాడు అనే విషయాలన్నీ మనం ఆలోచించేయాలి. ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్టు. సంఘం ఎప్పుడు దీన్ని తెలుసుకొని ఉంటారా? మనం ఎప్పుడు కూడా అబద్ధ బోధల్ని పసిగట్టాలా, భిన్నాభిప్రాయాల్ని కనిపెట్టాలా, అబద్ధాలు బోధించే వాళ్ళని, అభిప్రాయాల్ని అంటే బైబిల్ వాక్యాన్ని భిన్నంగా బోధించే వాళ్ళని కనిపెట్టి వారి బోధలు వినకుండా వారిని నిరాకరించి, అట్టివారు ఎవరైనా కానీ అబద్ధికులే, ఫాల్సే వాళ్ళు ఎవరైనా కూడా, అలాంటి వారిని మనం ఏం చేయాలట, ఖండించేది నేర్చుకోవాలా. నువ్వు భిన్నాభిప్రాయంతో కూడిన బోధ చేస్తున్నావు, నీది అపోస్తుల బోధ కాదు, నీది కొత్త నిబంధన యొక్క బోధ నీది కాదు. నీవు కలగూరు గంప. ఏ గంప అంట? కలగూరు గంప. మీరు ఐస్ తిన్నారా? మిక్సింగ్ ఐస్. దాంట్లో రకరకాల ఐటమ్స్ 4-5 వేసి మిక్సీ కట్టి 5 ఐస్ ఇస్తాడు కదా, దాంట్లో ఒకటి ఎట్లా వస్తుంటే చూడండి. ఈ రోజులో బోధులు కూడా చాలా మంది మిక్సింగ్ డాక్ట్రిన్స్. ఏమంట? ఇది అక్కడ, అది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఎక్కడ. బైబిల్ పట్టుకొని బోధించినంత మాత్రాన అందరూ బోధకులే అనుకోకండి. ఇది ఫస్ట్ మిస్టేక్. పాస్టరు అని చెప్పుకున్నంత మాత్రాన ఏమి చేసినా పాస్టరే అనుకోవద్దండి. వాళ్ళు చెప్పిందంతా కరెక్టే అనుకోవద్దండి, చాలా రాంగ్ అది. అట్లు పాత నిబంధనలో ప్రవక్తులు సమాజాన్ని చాలా మోసం చేసేసినారు. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఎక్కువ చేసినారు. మరి ఈ రోజుల్లో ఈ క్రైస్తవములో దుర్బోధలు ఏమి? మరి నేటి సంఘాల్లో క్రైస్తవములో దేవుడు ఈరోజు ప్రవక్తలను పంపిస్తున్నాడా? ప్రవక్తలను పంపినాడా? కదా. బైబిల్ అంతా మన చేతిలో పెట్టుకున్నాం కదా. ఏం పెట్టుకున్నాం? యాకోబు 1:25 అంటది సంపూర్ణ నియమం. బైబిల్ అంటే కొత్త నిబంధన అంటే సంపూర్ణంగా రివీల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రెవల్యూషన్ కంప్లీట్గా మన చేతిలో ఉంది కదా. అది కంప్లీట్గా మన చేతిలో రాకముందు అప్పుడు ఇవన్నీ కొంత దేవుడు జరిగించినాడు. ఆ ప్రవక్తులు కదా, అపోస్తులతో కొన్ని కార్యాలు జరిగించినాడు ఆయన. అప్పుడు ఎందుకంటే సత్యం సంపూర్ణంగా లేదు కనుక. ఇప్పుడు బైబిలే మన చేతిలో పూర్తిగా పెట్టుకొని అబద్ధాలు బోధించే వాళ్ళని ఏమనాలా? బైబిల్లో లేని విషయాలను బోధించే వాళ్ళని ఏమనాలా? నేను ప్రవక్తనని చెప్పుకొని నేను అపోస్తుల్ని అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. ఇంకా దేవుడే మమ్మల్ని ప్రత్యేకంగా పంపినాడు, పౌలును పంపినట్లుగా. దేవుని పంపినట్లట. కావాలంటే చూడండి, నాకు ఇచ్చిన సర్టిఫికెట్ చూడండి అని. ఆ సర్టిఫికెట్లో ఏముంది? అపోస్తులు అద్భుతాలు చేయొచ్చు. నేను కూడా అపోస్తులునే కాబట్టి మీ సంఘంలో ఒక అద్భుతం చేయలేని దానికే నేను వచ్చిన లెటర్ చూడండి అన్నాడు. లెటర్ కావాలా మీకు? బైబుల్ కావాలా? మరి బైబిల్ ప్రకారంగా 2 కొరింథీ 11 అధ్యాయం ప్రకారంగా వీళ్ళు వేషధారులు, దొంగ అపోస్తులు, అబద్ధపు బోధకులు కదా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం.
ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్లకు పనివారునై ఉన్నారు. ఓ సంఘమా, జాగ్రత్త ఉండు. ఈరోజు సంఘం ఏం చేయాలంటే, సంఘములో బోధకులు ఏమైతే బోధిస్తారో దాన్ని కనిపెట్టలా. ఎవరు చెప్తే ఆ బోధలు సంఘం వినకూడదు. మన స్థానిక సంఘములో ఉన్నటువంటి బోధకులు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినాలా. ఇక్కడ అంటాడు, దొంగ అపోస్తులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, మోసగాళ్ళైన పనివారు ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏమి? సంఘములోకి వచ్చి సంఘములో ఉండి నేను దేవుని చేత పంపబడినా అని చెప్పి లేనిపోని భిన్నాభిప్రాయాలు బోధించి సంఘములో కలవలాలు పుట్టించేసి సంఘాన్ని పెడుదాడు పట్టించేవాళ్ళు వీళ్ళందరూ. అందుకే అపోస్తులుడు ఎవడైనా కానీ అపోస్తుల కాలములో, కొత్త నిబంధన కాలంలో ఆరంభములో దేవుని చేత పంపబడినటువంటి ఆ యొక్క అపోస్తులు నిజంగా వాళ్ళు చేసిన కార్యాలు స్పష్టంగా కనబడతాయి. దేవుడు ఎందుకైతే వాళ్ళు పంపించినాడు ఆ కార్యాలను కరెక్ట్గా వాళ్ళు చేసేసినారు. అందుకే దేవుడు వారిని పంపినాడు. ఆ కార్యాలు వాళ్ళు బాగా చేసేసినారు. అపోస్తుల కార్యములు గ్రంథం అన్నాడు. ఎవరి గ్రంథం అది? అపోస్తుల కార్యముల గ్రంథం. పేతురు, 12 అపోస్తులు ప్లస్ పౌలు కదా, 12 అపోస్తులు ప్లస్ పౌలు. ఇంకా కొంతమంది ఉన్నారు గుర్తింపు లేని వారు, బర్నబాసు, తిమోతి, తీతు, వీళ్ళు కొంతమంది అపోస్తులని పిలువబడినారు, అంటే పంపబడినారు. కానీ ఈ గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళ మాదిరిగా వాళ్ళు ఎక్కడ గుర్తింపడలేదు. ఆ రోజులను చెప్తున్నాడు, దొంగ అపోస్తులు ఉన్నారు. వారు చెప్పిందంతా మీరు నమ్మకండి. సంఘంలో మనకు వాక్యం ఉందా లేదా? సంఘంలో మన విషయాలు ఆలోచన చేస్తున్నామా లేదా? దేవునిలో నడిపించబడుతున్నామా లేదా? మన సంఘానికి బోధ ఉందా లేదా? మన సంఘానికి ఫీడింగ్ జరుగుతూ ఉందా లేదా? బాగా ఫీడింగ్ అవుతూ ఉంది, బాగా నేర్చుకుంటున్నాం, బాగా తెలుసుకుంటున్నాం, బాగా వాక్యంలో ఉన్నాం, బాగా ప్రార్థనలో ఉన్నాం, సంఘం బాగా అభివృద్ధిలో ఉంది అన్నప్పుడు ఇలాంటి వారితో పనేమి? ఇంకా సంఘంలో స్థానిక బోధకులనే కనిపెట్టండి. సంఘానికి వెలుపల వారు వచ్చి ఏదైనా బోధిస్తే తప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి గ్యారెంటీగా. అవి రోజులు ఎక్కువైపోయినాయి, చాలా అయిపోయినాయి. కొంతమంది సేవకులు, బోధకులు మేము ప్రవక్తలని చెప్పుకుంటా ఉన్నారు, మేము ప్రాఫిట్స్ అని చెప్పుకుంటా ఉన్నారు సంఘాల్లో. అటు చెప్పుకొని సంఘాన్ని భయపెడతా ఉన్నారు. మేము చెప్పింది ఇలా వినకపోతే మీకు నాశనం, మీకు శాపం, మేము చెప్పిందే వినల్లా, మేము చెప్పినట్టే మీరు చేయాలా కదా అని తాము ప్రవక్తలు అన్నట్టుగా చూపించుకుంటున్నారు చాలామంది. ఈ రోజులోనే మళ్ళీ చెప్తాం, గుర్తుపెట్టుకోండి, మనకి బైబిల్తోనే పని. దేంతో? అది కొత్త నిబంధనతోనే మనకి పని. ఇలాంటి దొంగ అపోస్తులతో పని లేదు, ఇలాంటి అబద్ధపు ప్రవక్తలతో కూడా పని లేదు. ప్రవక్తల్ని బైబిల్ ఏమని పిలుస్తుంది? కొన్ని మాటలు చూద్దాం. ఈరోజు సంఘాల్లో చాలా మంది నేను ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. ఆ లక్షణాలు వీళ్ళు లేవు కదా, ఆ గుణాలే వీళ్ళు లేవు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని మాట ఇలాగ అక్కడ ఉంది. జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలోన 6వ వచనంలో ఈ విధంగా ఉంది. నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను, కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా?
తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ఈ మాట కొంచెం గమనించండి. ప్రవక్త అంటే దేవుని సేవకుడు అనే మాట అక్కడ వాడుతున్నాడు. ఆయన దేవుని మాటలే మాట్లాడతాడు, సొంత ఉద్దేశాలు మాట్లాడు. కాబట్టి ప్రవక్త అనే మాటకి అర్థం సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎవరట? దేవుని సేవకుడు, గాడ్స్ సర్వెంట్. దేవుని మాటలే పలకాల, సొంత మాటలు పలకూడదు కదా. కొత్త మనం దేవుడు మనకు నెరవేర్చి పరిశుద్ధాత్మతో మనకి సంపూర్ణ బైబిల్ నియమాన్ని మన చేతిలో పెట్టినా కొంతమంది ఇంకా మేము ప్రవక్తలు అపోస్తులు చెప్పుకుంటున్నా. చాలా ఇది మోసంతో కూడినటువంటి పని. అపోస్తులు ఏవైతే చేసి రాసి నిజమని రుజువు పెట్టినారో ఆ మాటలనే మనం బోధించాల. పౌలన్నాడు ఒకసారి సంఘానికి, మేము మీకు చెప్పిన సంగతులనే మీరు ఆలోచన చేయండి. మేము చెప్పిన మాటలనే తప్ప వేరే మాటలు మరి మీరు ఆలోచన చేయకూడదు. ఇవి పరిశుద్ధాత్మని యొక్క మాటలు. లూకా సువార్త 1:70 ప్రవక్తులు ఎలా ఉండాలని చెప్తాడు చూడండి. లూకా సువార్త 1:70 ఇలాగుంది. నాకు దొరికిన చదువుతానులేండి, నా ఏదో చదువుతానులేండి. లూకా సువార్త 1:70. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసిను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతుండి తప్పించి రక్షణ కలుగు చేసిను. దీన్ని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించినమాట. అక్కడ చూడండి, ప్రవక్తలు ఎవరంట? పరిశుద్ధులు అనే మాట అక్కడ చూడండి. ఏ ప్రవక్తలు అంటే వాళ్ళు పరిశుద్ధ ప్రవక్తలు. వాళ్ళు వీళ్ళ అబద్ధం ఆడేవాళ్ళు గారు, అన్యాయం చేసేవాళ్ళు గారు, దోచుకునే వాళ్ళు కాదు. వీళ్ళు దేవుని మాటలే పలుకుతారంతే. వీళ్ళు పరిశుద్ధ ప్రవక్తలను బైబిల్ చెప్తాది. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట చూద్దాము. 2వ దినవృత్తాంతములోన 36వ వచనంలో చూద్దాం. 36వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ అక్కడ రాబడి ఉంది. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమునందు కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. దూతలు, మెసెంజర్స్ ఇంగ్లీష్లో అన్నాడు. ప్రవక్తులు అంటే మెసెంజర్స్, దూతలు. ఎవరి దూతలు వీళ్ళు? దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క ప్రవక్తులు. అందుకే దేవుడు అదే పనిగా ఆయన మాట వారి నోట పెట్టి వారిని ఈ మాట చెప్పు అక్కడ జనాలకి అని వారిని పంపించినాడు. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రవక్తులు, పాత నిబంధనలో వీళ్ళందరూ కూడా. అది ఖచ్చితంగా నెరవేరింది. వాళ్ళు ఆ మాట చెప్పినారు. వాళ్ళ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా వాళ్ళు రావడం జరిగింది. 2వ పేతురు పత్రిక 1:20 ప్రకారంగా ప్రవక్తలు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు. ఆ విధంగా వారు పరిశుద్ధాత్మ యొక్క మాటలే పలుకుతారు, కానీ వారు సొంత ఉద్దేశాలు ఏమీ మాట్లాడరు. ఈ రోజుల్లో చాలామంది ప్రవక్తలు చెప్పుకున్నటువంటి బోధకులు ఏం చేస్తున్నారంటే రకరకాలుగా అబద్ధాలు చెప్పి జనాల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ అవి నెరవేరకపోయేసరికి దేవుడు దాన్ని పోస్ట్ పోన్ చేసినాడంట. ఏం చేశాడంట? దేవుడు దాన్ని పోస్ట్ పోన్ చేశాడట. ఇంకోసారి ఎప్పుడో చేస్తాడంట దేవుడు. ఎప్పుడంటే అది నాకు తెలియదట. తెలుగున్నప్పుడు నిన్నెవరు పంపినారు ప్రవచనం చెప్పేది? మరి అంటే నిన్ను పంపింది దేవుడు కాదు, ఎవరు? మనుషులే. అందుకనే దేవుని సేవకులు వీరు, ప్రవక్తలు అంటే దేవుని దూతలు వీరు, దేవుని సేవకులు వీరు. వీళ్ళు దైవజనులు అని పేరు కూడా వాళ్ళకు ఉంది. ఎవరికి?
ఈ ప్రవక్తలకి పాత నిబంధన కాలంలో వాళ్ళు చెప్పేవి కరెక్ట్గా జరుగుతాయి. ఈరోజు సంఘం ఎట్లుండాలో కొంత కొంచెం చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం ఒక మాట కొంచెం ఒక చదివి మళ్ళీ ముందుకు వస్తాం. కొంచెం 2 పీటరు 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధికులైన ప్రవక్తులు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధికులైన బోధకులు ఉందురు. అబ్బో, ఏం రాస్తాడు అపోస్తలుడు ఇక్కడ? పేతురు ఏమని రాస్తున్నాడు? అబద్ధికులైన ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఏ కాలాన్ని గురించి రాస్తున్నాడు ఆయన? ఎవరి గురించి రాస్తున్నాడు ఆయన? ఇంతకు ముందే వచ్చినటువంటి ఆ ప్రవక్తల గురించి రాస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తల్లో కొందరు అబద్ధికుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నాడు. మన సంఘానికి ఎక్కడి నుంచైనా ఎవరైనా కొత్త బోధకులు వస్తే దయచేసి వారి యొక్క బోధలు వినాకండి, చెప్పింది వినాకండి. అది బైబిల్లో లేదు, గమనించి చూడండి కావలిస్తే. అది క్రీస్తు సంఘం కాదు, అది నిజమైనటువంటి బోధ అందులో లేదు. ఇలాంటి వాళ్ళలో చాలా మంది యేసుక్రీస్తు దేవుడు కాదని బోధించే వాళ్ళు బయలుదేరినారు. కాబట్టి మీరు ప్రతి ఆత్మ నమ్మొద్దు అని 1 యోహాను 4:1 చెప్తాడు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో లేదో అని పరీక్ష చేయండి. క్రీస్తు శరీరధారిగా వచ్చినని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని సేవకుడు, ఎవరైతే క్రీస్తు కాదని బోధిస్తారో వారు అబద్ధికులు. మన సంఘములో కూడా, మనలో కూడా అని పేతురు అక్కడ మాట్లాడుతున్నాడు. మనలో కూడా ఆ రోజు ఎట్లయితే ఇశ్రాయేలీయుల్లో అబద్ధపు యొక్క ప్రవక్తలు ఉండిరో, అట్లే ఈనాడు మన సంఘాల్లో కూడా పేతురు అంటాడు అబద్ధ బోధకులు ఉంటారు అన్నాడు. బైబిల్ పట్టుకునే బోధిస్తాడు. ఏమనుకుంటారు అందరూ? బైబిల్ చెప్తున్నాడు కదా. అవునులే కదా, బైబిల్లో వర్తమాన భూత భవిష్యత్ కాలాల వాక్యాలు ఉన్నాయి, గతించిపోయినవి ఉన్నాయి కదా, జరిగేవి ఉన్నాయి, భూతకాలంలో ఉన్నాయి, పాస్ట్, పర్ఫెక్ట్, ఫ్యూచర్. ఈ 3 రకాలుగా బైబిల్ బోధిస్తుంటే అట్లా పట్టుకోరు కొంతమంది. ఏం చేస్తారు? ఏది చెప్పినా అంతా ఎక్కడైనా చెప్పొచ్చు, కలిపిరికి ఇట్లా అట్లా 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 ఎట్లైనా చెప్పొచ్చు, ఏం పర్లేదు, ఎట్లా చెప్పినా అది బైబిలే కదా. ఎగ్జాంపుల్ తీసుకోండి, బెల్లం ఇట్లా తిన్నా అట్లా తిన్నా అట్లా తిన్నా ఎట్లా తిన్నా బెల్లం తీపే కదా అని చెప్తారు కొంతమంది. ఎగ్జాంపుల్, అది బెల్లము, ఇదేంది యేసుప్రభు ఏదో తేడాగా మాట్లాడు తెలిసినా. యోహాను సువార్త 17:17 నీ వాక్యములో వారిని ప్రతిష్ఠ చేయి. ఎక్కడంట? నీ వాక్యములో ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యం. ఏమన్నాడు ఆయన? నీ వాక్యమే సత్యం అంటే యేసుప్రభు ఇది బోధిస్తప్పుడు అసత్యము ఉందని అర్థం. అక్కడ ఏముందని? నిజముగానిది ఉంది అక్కడ. అంటే అబద్ధాలు బోధించాలి అప్పుడు కూడా ఉన్నారు, యేసు కాలంలో కూడా ఉన్నారు. అందుకే అందరూ సత్యం చెప్పని అనుకోవద్దండి. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అందరూ నిజమే చెప్పని అనుకోవద్దండి. పేతురు 2వ పత్రిక, అటువలే మీలోను అబద్ధమైన బోధకులు ఉందురు, వీరు తమ్మును కొనిన నాదును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎవరు వీళ్ళు? ప్రవక్తల కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలా? ఇప్పుడు చెప్తున్నది మన కాలంలో ఉండే క్రైస్తవుల బోధకులా? క్రైస్తవులో ఉండే బోధకుల గురించి చెప్తాడు అక్కడ. ఇది మనకు కూడా సంబంధించిన కనబడుతుంది ఇక్కడ. 1వ శతాబ్దంలో అపోస్తలుడు పేతురు చెప్తా ఉన్నాడు, మనలోనూ అబద్ధికులు ఉన్నారు, వీరు బాప్తిజం పొందిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, వీళ్ళు చాలా ఏళ్ళు క్రీస్తులో సంఘములో ఉన్నటువంటి వాళ్ళు, వీరు చాలా ఏళ్ళు క్రీస్తుని దేవుని కుమారుడుగా దేవుడుగా ప్రకటించినటువంటి వారు, వీరు ఇప్పుడేం చేస్తున్నారు? భిన్నాభిప్రాయాల్ని రహస్యంగా బోధిస్తున్నారు.
ఏవైతే రూఢి అని తెలుసుకొని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందినటువంటి వీరే బోధకులు అయిన తర్వాత భిన్నాభిప్రాయాలను బోధిస్తున్నారు. అబ్బో, భిన్నాభిప్రాయాలు అంటే సత్యమును అసత్యానికి మారుస్తున్నారు. ఇట్లాంటి వారికంటే ముందే యేసుప్రభు అన్నాడు, నీ వాక్యమే సత్యం, సత్యములో వారిని ప్రతిష్ఠ చేయి. దేంట్లో ప్రతిష్ఠ చేయాలట? వర్డ్ ఇస్ ట్రూత్, నీ వాక్యమే సత్యం. సో డెడికేట్ దెమ్ ఇన్ ట్రూత్ కదా, వారిని సత్యములోనే ప్రతిష్ఠ చేయి. చాలా మందికి సత్యం కాపాడదు, వాక్యం కాపాడదు. పెద్ద గుడి కావాలా, ఏం కావాలా? దానిపైన పెద్ద సిలువు కావాలా, దాంట్లో తెల్ల వస్త్రాలు వేసుకొని పట్టి ధరించుకొని ఇంత పెద్ద సిలువ వేసినటువంటి ఒక పాస్టర్ కావాలా. వాళ్ళు ఏమి చెప్పినా అవే కావాలా. బైబిల్లో లేనివి అన్నీ చెప్తున్నారు కంప్లీట్గా. వాళ్ళు బైబిల్లో ఉన్నవి ఏమి చెప్పడం లేదు. చేతికి ఒక జపమాలు ఇస్తారు, ఎంచుకోమంటారు. అది వాళ్ళు చేసే బోధ, అది చేయాలంట సంఘం. రకరకాల భిన్నాభిప్రాయాలు బోధిస్తా ఉన్నారు. యేసు ప్రభు ఇట్లుంటాడు 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 చెప్పని వర్ణన వేసి రకరకాల బొమ్మల రూపులు ఆయన చూపించి ఈయన దేవుడు అని చూపిస్తున్నారు. భిన్నాభిప్రాయం. అయితే యేసేమన్నాడు? దేవుడు ఆత్మ అన్నాడు. ఏమన్నాడైనా? మళ్ళీ ఆయనకి చెయ్యి ఎక్కడుంది, ఆయన కాలు ఎక్కడుంది? ఇవి చూపిస్తున్నారు ఒక సంఘస్థులు. ఆయన చెయ్యిలు ఇట్లున్నాయి, ఆయన కాళ్ళు ఇట్లున్నాయి. అందుకే మీ ప్రార్థన అవసరతల్ని ఒక పేపర్లో రాసేయండి, ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తామంటారు. ఆయనకి ఏమన్నాయి పాదాలు? దేవుడు ఆత్మను ఎత్తుకున్నప్పుడు వీళ్ళకి ఎట్లా పాదాలు కనపడినాయని. ఇట్లాంటి బోధాలు సామాన్యులకు అర్థం కావు. ఇట్లాంటి బోధిస్తూ చాలా మంది మోసపరుస్తున్నారు. రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు ఆత్మ కదా కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించండి. అంటే మీరు కొత్తగా జన్మించండి, బాప్తిసం పొందండి, క్రీస్తు రక్తములో మీ పాపాలు కడుగుపడతాయి, దేవుని పిల్లలు మీరు అవుతారు, క్రీస్తు యొక్క సంఘములో దేవుని రాజ్యంలో మీరు చేర్చబడతారు. అట్లా ఆ సంఘములో వింటూ మీరు అపోస్తుల బోధలో ఉండండి, సవాసంలో ఉండండి, ప్రతి ఆదివారం రొట్టె విరుచుట్లో మీరు పాల్పొందుట్లో ఉండండి, ప్రార్థనలో ఉండండి, డైవర్ట్ కావకండి, భిన్నాభిప్రాయాలు వినొద్దండి. చాలామంది నా చేత రక్షించబడి చాలామంది నాతో బోధకులుగా బోధ నేర్చుకున్నటువంటి వారే ఈరోజు చాలామంది ఈ భిన్నాభిప్రాయాలనే బోధిస్తా ఉన్నారు డబ్బుల కోసం. పేతురు అంటారు చూడండి అక్కడ కింద అంటాడు మళ్ళీ, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అది ఇవి పోకిరీలు చేసే బోధలు. ఇవి వీళ్ళు పోకిరీలు, ఈ అబద్ధ బోధకులు పోకిరీలు, దుర్మార్గులు, సత్యాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, తమ్మును కొన్నటువంటి నాదుడైన యేసుని కూడా తృణీకరించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈరోజు వీళ్ళు క్రైస్తవులు ఎట్లయినారు, బోధకులు ఎలాగైనారు, దేవుని సేవకులు ఎలాగైనారు, అది అట్లే ఆలోచన చేస్తే వెనక్కి అట్లే పోతే, ఒకప్పుడు అన్యులు కదా మీరు, విగ్రహార్థికులు కదా మీరు, దేవుడు ఎరుగని వారు కదా, మరి ఇప్పుడు ఎట్లా మీరు బోధకులైనారు, ఎట్లా మీరు క్రైస్తవులైనారు? అదంతా మర్చిపోయి ఇప్పుడు ఏమంట భిన్నాభిప్రాయాలు బోధిస్తా ఉన్నారు. నేను ఎక్కడ రక్షించబడినా, ఎక్కడ సువార్త విన్నా, ఎట్లా నేను బాప్తిసం పొందినా, ఎట్లా నేను దేవుని పని చేస్తున్నా, అన్నీ నేర్చుకొని ఈ బోధకులు ఈరోజు తమ పాత జీవితాన్ని ఆలోచన చేయాల. నేను ఏ కుటుంబంలో పుట్టినా, నా కుటుంబం క్రైస్తవులా, మళ్ళీ నన్ను క్రైస్తవులుగా చేసింది ఎవరు? దేవుని వాక్యం. మరి ఇప్పుడు ఆ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, ఆ క్రీస్తుని విడిచిపెట్టి ఈ భిన్నాభిప్రాయాలను బోధిస్తున్నానే, నాకు నరకము తప్పదు, నాకు శాపమనట భయమే వీళ్ళో లేదు. ఎందుకంటే వీళ్ళు వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి మన సంఘములు. ఇలాంటి వాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోయినారు, మనందరికీ బాగా తెలుసు. నేనేమంటానంటే ఇలాంటి తప్పిపోయినటువంటి ఈ బోధకులు కానీ, ఇప్పుడు భిన్నాభిప్రాయాలు పోతున్నటువంటి ఈ బోధకులు కానీ
ఎక్కడైనా కానీ మన విందుల్లో, మన వాక్య మీటింగుల్లో రావడానికి సాధ్యమే లేదు. దయచేసి అట్లాంటి వాళ్ళు మీ కార్యాలకు పిలవద్దండి కూడా. ఎందుకంటే వాళ్ళు భిన్నాభిప్రాయాలు బోధిస్తున్నారు కాబట్టి, క్రీస్తును దేవుడు కాదంటున్నారు కాబట్టి, దైవత్వాన్ని తృణీకరిస్తున్నారు కాబట్టి. ఒకప్పుడు మనవారే అయ్యిండొచ్చు, కానీ ఇప్పుడు మనవారు కారు అంటాడు. రేపు 1 యోహాను 2:18-19 వచనంలో భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. లాభాల కోసం, డబ్బుల కోసం పోకిరీలు. వీళ్ళంతా ఎంత పోకిరీలంటే, తనకు వాక్యం చెప్పినటువంటి వారిపైన తిరుగుబాటు, తనల్ని వాక్యములో పెంచినటువంటి వారిపైన తిరుగుబాటు, దేవునిలో నేను రక్షించబడినాను కదా అన్నటువంటి భయం లేకుండా క్రీస్తు పైన తిరుగుబాటు, క్రీస్తు రక్తంలో కడగబడని చెప్పని ఇప్పుడు క్రీస్తుని దేవుడు కాదని చెప్పేది తిరుగుబాటు, ఆయన దేవుని కుమారుడు కాదని చెప్పేది తిరుగుబాటు, ఆయనలో దైవత్వం లేదని చెప్పేది తిరుగుబాటు. ఇట్లాంటి తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ పోకిరీలు అని అంటారు. బైబిల్ ఏమంటది? పోకిరీలు. ఇలాంటి వారు పోకిరీలు కొంతమంది. వీరిని బట్టి సత్య మార్గం దూషించబడినది. సత్యం దూషించబడతా ఉంది కదా. చాలా ఏండ్లు మనతో సంఘంలో ఉండి చాలా విషయాల్లో, చాలా దాంట్లో పాల్పంపులు పంచి ఆరి తేరినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు భిన్నాపిల్లలు బోధిస్తున్నారు. సంఘములు లేరు, వాళ్ళకి ఇష్టమైన పని డబ్బుల కోసం అందరికీ రకరకాలు చేసుకుంటున్నారు కదా. అలాంటి వాడిని మన కార్యక్రమాలకి పిలువకూడదు. వాక్యం ప్రకారంగా, వాక్యానుసారంగా మీకు పెళ్ళిళ్ళు జరిగినా ఏం జరిగినా దే ఆర్ నాట్ అటెండింగ్ టు అవర్ మినిస్ట్రీ. రాకూడదు కూడా. మనకి తెలుసు వీళ్ళు మొదట మన దగ్గర ఉన్నవాళ్ళు, మన సంఘములో ఉన్నటువంటి వాళ్ళు, మనతో బల్లలో పాలు పొందినటువంటి వాళ్ళు, మన సంఘములో రక్షణ పొందినటువంటి వాళ్ళు, క్రీస్తు సంఘములో 30, 20, 15 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బయటికి పోయి ఏం చేస్తా ఉన్నారు? మరి ఇంకొక క్రీస్తు సంఘములో బాప్తిసం పొందినారు. ఎట్లుంది ఇది? బాప్తిసం నేనే ఇచ్చిన, క్రీస్తు సంఘమే కదా, నేనే బాప్తిసం ఇచ్చిన. అట్లా నాతో 15, 20 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు బయటికి పోయి మళ్ళా క్రీస్తు సంఘంలో ఇంకోసారి బాప్తిసం తీసుకున్నారు. ఇలాంటి వారిని మన ఫంక్షన్స్కి ఇన్వైట్ చేస్తే, పిలిస్తే, వాళ్ళతో కలిస్తే మనము ఆ పోకిరి చేష్టల్లో ఉంటామంటాడు ఇక్కడ పేతురు. వాళ్ళు ఎవరైనా సరే, కొడుకులైనా, బంధువులైనా, స్నేహితులైనా, మన వాళ్ళు ఎవరైనా అయినా కానీ దే ఆర్ ఫాల్స్ టీచర్స్. అబద్ధపు బోధకులు వాళ్ళు, సంఘాన్ని హింసించినటువంటి వాళ్ళు, బాధ పెట్టినటువంటి వాళ్ళు. మరి 3వ వచనం 2 పేతురు 2:3లో వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వం నుంచి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు. ఎంత భయంకరంగా ఉంది. ఇలాంటివన్నీ మర్చిపోయి దుర్బోధకులు భిన్నాభిప్రాయాలు బోధిస్తారు. కుటుంబాలనే పాడు చేస్తున్నారు. మీరు ఏం, మీరు గోలు, మీరు టార్గెట్ అర్నింగ్ మనీ, ఏదంట డబ్బుని సంపాదించుకోవడం, పేరు సంపాదించుకోవడం, పాపులారిటీ పెంపొందించుకోవడం, సమాజంలో ఇంకా చాలా ఉన్నాయి. బోధకులుగా తమను తాము గుర్తించుకోవడం, అనేకులకి బోధకులుగా తమను గురించి పరిచయం చేసుకోవడం, అనేకులకి నేనేదో పెద్ద డైనామిక్ స్పీకర్ అన్నట్టుగా చెప్పుకోవడం. నువ్వు ఎట్లా రక్షించబడినావు అన్నాడు. తెగినా నన్ను దేవుడే రక్షించినాడు. ఎవరిని అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? అవును, నువ్వు ఈరోజు ఇంత మంచి క్రైస్తవుడికి అయినా కదా, ఎట్లా నువ్వు రక్షించబడి, నువ్వు ఎట్లయిందని చెప్పంటున్నా. ఎట్లా అంటే దేవుడు రక్షించు. అదే ఎట్లా అంటే ఏం చేయాలా? ఏం చేయాలా? నీకు వాక్యం చెప్పిన వాళ్ళు జ్ఞాపకం రావాలి కదా, నేను దాంట్లో పెంచిన వాళ్ళు రావాలి కదా, నీకు అవే చూపించిన వాళ్ళు కావాలి కదా, నీకు బాప్తిసం వాళ్ళకి అవన్నీ చెప్పరు. అవన్నీ ఎందుకు చెప్పరంటే, అవన్నీ చెప్తే సిగ్గు, వీళ్ళకే సిగ్గు, డామినేట్ అయిపోతుంది. ఏమని, అయ్యో నేను ఇట్లాంటి వారినా మోసం చేసినా అనేది. ఇదేది లేకోకుండా ఊరికే గుడ్డి వాళ్ళ మాదిరిగా ఆ డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు 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 డబ్బులు. అధిక లోపులై కల్పనా కథలు వాక్యాలు చెప్తున్నారంటారు. దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఇలాంటి వారితో ఇప్పుడు కూడా అక్కడ మాకే చాలా మంది జరుగుతున్నా. యేసు ప్రభు దేవుడు కాదు,
దీని బ్యాక్గ్రౌండ్ ఏమంటే వాళ్ళకి అట్లా చెప్పని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బుల కోసం తిప్పులు పడుతున్నారు కదా, ఆ డబ్బుల కోసం వస్తువులు పడుతున్నారు. కాబట్టి మనకి ఎంత నిలవైన వాళ్ళైనా, బంధువులైనా, స్నేహితులైనా, మీరు ఒకానొకప్పుడు మనం సంఘంలో ఉన్న అట్లాంటి బోధకులు చూసినప్పుడు వాళ్ళు మన దగ్గర లేరు, చేసే తప్పుడు పనులు, తప్పుడు బోధలు, కాబట్టి అలాంటి వారిని దేనికి ఇన్వైట్ చేస్తే అది తప్పు అవుతుంది. అది మీ పోకిరి. వాళ్ళు పోకిరీలు, మనం కూడా పోకిరీలు అవుతాం. పోకిరీలు కాకుండా చూసుకోవాలి. కాబట్టి వీళ్ళు అబద్ధ బోధకులు అనే మాట కనబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం. నేను కొన్నే చెప్పినాను, టైం లేదని చెప్పాను నాకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం ఇలాగుంది. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అనే మాట అక్కడ ఉంచుతారు. ఎవరి గురించి జాగ్రత్త ఉండాలట? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త. ఏం చేయాలట? జాగ్రత్త. ఎవరి గురించి జాగ్రత్త? ఎవరు వీళ్ళు? ఏమో 4 కాళ్ళు ఉంటాయా వీళ్ళకి? చేయిలు 4 ఉంటాయా? తలకాయ వెనక ముందుకు 2 తిరుగుతుంటుంది ఒకేసారి. వాళ్ళు ఎట్లుంటారు వీళ్ళు? చెప్తే కదా, వాళ్ళు ఎక్కడో కాదు మొదట మనలో ఉన్న వాళ్ళే. ఆ మాట మీకు క్లారిటీ అయిపోయినాయి. మొదటి యోహాను పత్రిక 2:18. మొదటి యోహాను పత్రిక 2:18 వచ్చిన 1 John 2:18. 2:18 చదవండి. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియా. ఏందో అసలు పళ్ళ నాకు ఇది ఆడ. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు యొక్క విరోధులు ఎనిమిస్ బయలుదేరినారు ప్రపంచంలో. వాళ్ళు ఎవరో కాదు, చెడు కింద ఉన్నారు. ఇది కడవరి గడియా అని మనకి తెలుస్తుంది. మరి చూడండి, ఇక్కడ ఈ మాట కొంచెం బాగినండి. వారు మనలో నుండి ఎక్కడి నుంచి బయటపోయినారట వాళ్ళు? అసలు వీళ్ళు క్రైస్తవులు ఎట్లయినారు? అసలు వీళ్ళకి వాక్యం ఎట్లా దొరికింది? అసలు వీళ్ళకి బాప్తిస్మం ఎవరు ఇచ్చినారు? అసలు దేవుని పిల్లలు ఎట్లయినారు వీళ్ళు? మొదట వీళ్ళకి గతి ఏమి? బొమ్మలుగా మొక్కేటప్పుడు జ్ఞానం ఉండలేదా? హిందువులుగా, అన్యులుగా రకరకాల పూజలు చేసేటప్పుడు నేను ఇట్లుంటే కదా ఆలోచన వీళ్ళకి లేదా? ఇప్పుడు అది రాదా? నేను అలాగున్నప్పుడు నన్ను ఎవరు చేరదీసినారు? నాకెవరు వాక్యం చెప్పినారు? ఎవరు వాక్యం ద్వారా నన్ను బలపరిచినారు? ఎవరు నాకు బాప్తిస్మం ఇచ్చినారు? ఎవరు నన్ను క్రీస్తు సంఘ సభ్యునిగా చేసినారు? నేను ఈరోజు బోధిస్తున్నానంటే ఇంత ఎవరిది అంటే గినా దేవుందంట. ఎవరిదంట? అది కరెక్ట్ ఆన్సరా? అది చెప్పురు. అది నేను ఎట్లా రక్షించబడినని చెప్పరు. చాలా దుర్మార్గులు, చాలా క్రూరులు వాళ్ళే వీళ్ళు. అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త. బివేర్ ఆఫ్ డాగ్స్ అని చెప్పని బోర్డులు ఉంటాయి. ఏడుంటాయి? ఇంటి ముందురా. ఏడుంటాయి? ఇంటి ముందురా. బివేర్ ఆఫ్ దేని గురించి? ఇవి కూడా కుక్కలే. ఆడు చెప్పేది దీని గురించే. బివేర్ ఆఫ్ డాగ్స్ అంటే గేటుకు బోర్డు వేసినాడు. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ఉంటాయి. ఏం జాగ్రత్త? ఉండలే. ఏం జాగ్రత్త చెప్పమరంతా? కుక్కలున్నాయి. ఎందుకమ్మా జాగ్రత్త? కుక్కలున్నాయి, జాగ్రత్త. మనుషులకు భయపడరు. ఎవరు భయపడతారు? కుక్కలకు భయపడతారు. కుక్కల్లాంటి ఇలాంటి అబద్ధ బోధకులు చెప్తామని దానికి వీళ్ళు భయపడే, అయ్యప్ప వాళ్ళు ఏమంటారు, చెబుతారప్ప. వాళ్ళు కుక్కలకు భయపడాలి కదా. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. దీనికి నేను చెప్తాను, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, బివేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్, బివేర్ ఆఫ్ ఫాల్స్ గాడ్ సర్వెంట్స్, బివేర్ ఆఫ్ ఫాల్స్ ఇవాంజలిస్ట్స్, బివేర్ ఆఫ్ అబద్ధికుల గురించి. అర్థమైందా? ఏమా అర్థమైందా? బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ కదా, బివేర్ ఆఫ్ ఫాల్స్ డాక్ట్రిన్స్, బివేర్ ఆఫ్ ఫాల్స్ టీచర్స్ అని అంటాడు. అబద్ధపు యొక్క ప్రవర్తన గురించి జాగ్రత్త, హుషారుగా ఉండండి. వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు మీ కొడుకులే అయి ఉండొచ్చు, వాళ్ళు మీ బంధువులే అయి ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. బికాజ్ దే ఆర్ ది ఫాల్స్ టీచర్స్. వారి మాట నాకండి, వాళ్ళు అనుసరికండి, వాళ్ళు పాటించద్దండి.
అసలు వాళ్ళని కేర్ చేయొద్దండి. బికాజ్ దే ఆర్ ది డాగ్స్. ఏమంట? కరిచే కుక్కులవి, చాలా ప్రమాదం, జాగ్రత్త అన్నాడు ఆయన. బివేర్ ఆఫ్ డాగ్స్. అబద్ధపు ప్రవక్తల గురించి జాగ్రత్త. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని లోపల క్రూరమైన తోడేళ్ళు. అమ్మా, ఎన్ని ఏండ్లు ఇట్లా మనలో బయటికి బయలుదేరిన వాళ్ళ గురించి చదివిస్తాడు. మొదటి యోహాను పత్రిక కదా, వాళ్ళు మనలో నుంచే బయలుదేరిన వారు. ఎన్నేళ్ళు మనలో ఉండిరి అనే క్వశ్చన్ అక్కడ వేసుకుంటే, అన్నేండ్లు మనలో ఉండి ఎట్లున్నారట వాళ్ళు? గొర్రె చర్మం మాత్రం వేసుకొని ఉన్నారు. తీరా వాళ్ళు బయటపడి ఏమైపోయింది? తోడేళ్ళు అని అర్థమైంది. ఎందుకంటే కొందరిని సమస్య బయటికి లాక్కోబోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మాది అంటున్నారు. కాబట్టి అది వాళ్ళలో ఉండే ఆలోచన ఇదే. కాబట్టి ఎప్పుడే కానీ అలాంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడక్కడ ఈ రోజుల్లో క్రైస్తవం ఎట్లు పోతా ఉంది. దుర్బోధకులు చాలా మంది బయలుదేరేస్తున్నారు. బైబుల్ పట్టుకున్న వాళ్ళందరూ నమ్మకండి. సైతాను కూడా బైబుల్ పట్టుకుంటాడు. సైతాను కూడా బైబులే బోధిస్తాడు. కానీ వాడు సైతాన్. ఎవరు వాడు? సైతానే, వాడు సాతానే కదా. వాని బుద్ధులు మాత్రం మారు, వాడు మాత్రం మారడు. ఎందుకంటే బికాజ్ ఈ డెవిల్ సైతాను, దయ్యం. వాడు ఆలోచనలు దయ్యం, పోకిరి, తోడేళ్ళు. ఎందుకుంటారు కొన్నాళ్ళు సంఘంలో ఇట్లాంటి వాళ్ళంటే? ఎవరో లక్కపోలే ఎట్లా ప్లాన్ చేసి. అదే జరిగింది సంఘాల్లో, చాలా సంఘాలు అవే జరిగినాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ తోడేళ్ళు అట్లా బయలుదేరుతున్నాయి. పాపము గొర్రెలు అమాయకులు కదా, గమనించారు. వాక్యమే కదా చెప్పింది. వాళ్ళు సేవ చేస్తారంట కదా, వాళ్ళు సేవకులు అవుతారంట కదా. ఇవన్నీ పోకిరీల్ని అనుసరించుట. ఏది? ఆ పోకిరీల్ని ఫాలో చేయుట, ఆ పోకిరీలకి ఎన్కరేజ్ చేయుట, ఆ పోకిరీల్ని ఏమట? ప్రేమించుట. ఓ, మీరు యుధాపత్రలో పోండి, చాలా బ్రహ్మాండంగా ఉంది అక్కడ. పేతురుపత్ర 2వ పత్ర అట్లే పోతే 9 నుంచి 12 తగ్గపోతే ఈ అబద్ధికులు ఒకానొకప్పుడు మన ప్రేమ విందుల్లో ఉన్నటువంటి, మన భోజనాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మనతో ఉన్నటువంటి వాళ్ళు, మనతో కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళు, అవునా? దొంగ మెట్టలు వీళ్ళు అంటారు. వీళ్ళు తమ పని సాధించేదాకా కేవలం గొర్రెల మాదిరిగానే ఆలోచన చేస్తారు. కానీ మనకి తర్వాత తెలుస్తుంది ఇవి తోడేళ్ళు. ఏమని? ఇవి తోడేళ్ళు. యేసుప్రభు అక్కడ అంటాడు, యేసుప్రభు అంటాడు, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. మరి వారి యొక్క ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మనలో నుంచి బయలుదేరిపోయినటువంటి వారు ఇప్పుడు అబద్ధాలు బోధిస్తున్నారు. అవి ఇప్పుడు మనకు తెలుస్తా ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది అంటే యేసుప్రభు. ఇప్పుడు వారి ఫలం వల్ల మనకి ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళు ఎలాంటి వారు అని చెప్పి. అయ్యో, ఎంత అధ్వానమా! ప్రీతి సంఘములో బాప్తిస్మం పొంది ఆ డబ్బుల కోసం బయటకు పోయి మళ్ళీ బాప్తిస్మం పొంది. అమ్మా, ఎంత నేరం, ఎంత దుర్మార్గం. మరి బైబుల్ పట్టుకొని సంఘాల్లో మళ్ళీ వాక్యం చెప్తారు. దొర్లిచ్చే ఆ డబ్బు కోసం ఎన్నిసార్లు అయినా నీళ్ళలో మునుగుతారు వీళ్ళు. వీళ్ళు ఎన్నిసార్లు మునుగుతారు నీళ్ళలో ఎంతమందినైనా ముంచుతారు, ఎన్నిసార్లు ముంచుతారు. ఎందుకంటే దొరలిచ్చే డబ్బులు కావాలి కదా. కొత్త వాళ్ళని ఆడదేవాలా నీళ్ళ ముంచేకి? ఆడ దొరుకుతుంది కొత్త. కాబట్టి ఆ దొర చెప్పినాడు కాబట్టి 10 మందికి బాప్తిస్మం. ఎవరికి ఎలా ఆలోచన చేసి లాస్ట్కి ఎవరు కొత్తలు రారులే, మీకు తలాకి 200 రూపాయలు ఇస్తాం, మునుగండి మీరు ఎమ్మెల్యేది. ముంచినల్లా ముంచేది వాళ్ళకి లెక్క చూపించేది, ఆ డబ్బులు కొట్టుకునేది. ఈ డబ్బుల కోసమే అవస్థంతా, యాదాని కోసం. తమ్మును కొనిన నాదును కూడా విసర్జించేస్తారు. ఇట్లా అబద్ధం గురించి ఆలోచన చేస్తూ ఉంటే యూట్యూబ్లో నాకు 2 అబద్ధాలు బోధించిన బోధకులను కనపడతారు. వాళ్ళ కోసమే టాపిక్. వీళ్ళు పెద్ద సేవ, ఇంటర్నేషనల్ బోధ, ఇంటర్నేషనల్ డైనామిక్స్ స్పీకర్స్. అమెరికాలో వాక్యం చెప్తారు, ఇండియాలోనూ చెప్తారు,
సుమారుగా 175 దేశాల్లో తిరిగినారంట. ఏం బోధిస్తా ఉన్నారు? ఏం ఈ ప్రవచనం చెప్తామంటే ఈసారి గ్యారెంటీగా ఈయనే గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు? ఈయనే ఓడిపోతాడు, ఈయనే గెలుస్తాడు ప్రవచించి. ఇది నా ప్రవచనం, ఏమంట, ఇట్స్ మై ప్రాపసీ, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది వీళ్ళకి బుద్ధి లేదా, వీళ్ళకి తెలివి లేదా, వీళ్ళకి ప్రవచనాలు అంటే అర్థం కాలేదా, వీళ్ళకి ప్రవచనాలు నెరవేరిపోయినాయి కదా అప్పుడే. ఇప్పుడు ఎక్కడ ప్రవచనాలు ఉన్నాయి? ఇక్కడెక్కడ ప్రవక్తలు ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడున్నారు ప్రవక్తలు? ఇప్పుడు వాక్యం ఉంది. ఇప్పుడు ఏముంది? బైబిల్ చేతిలో ఉంది. సంపూర్ణ నియమం చేతిలో పెట్టుకున్నావు కదా, మర్యాద ప్రవక్త అంటావు కదా నువ్వు. పవిత్ర అంటాడు, ఆ రోజుల్లో ప్రవక్తలు ఉండిరి, ఈ రోజుల్లో మన సంఘాల్లో అబద్ధ బోధకులుంటారు. వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ దీస్ టూ? హూ ఈజ్ ప్రాఫెట్, హూ ఈజ్ టీచర్? చూడండి, ప్రాఫెట్ ఇది నథింగ్ బట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. టీచర్ అంటే బోధకుడు, ఉపన్యాసకుడు, లెక్చరర్షిప్ ఇచ్చేవాడు. దేని గురించి? వాక్యాన్ని గురించి, కొత్త నిబంధన గురించి బాగా చెప్పాలా, క్రీస్తు యొక్క రక్షణ గురించి. నిజంగా వాళ్ళు చెప్పింది నేను చాలా బేజారైపోయింది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14 వచ్చిన చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14 వచ్చిన చూస్తాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 14 చూద్దాం ఒకసారి. బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 14 అండ్ వర్డ్ 14. యెహోవా నాతో ఇలాగ నేను, ప్రవక్తలు నా నామమును బట్టి, అది చూడండి, ఇది యెహోవా మాట అంట. అబ్బో, దేవుడు నాకు రాత చెప్పినటువంటి మాట. ఈయనే గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు? ఈయన ఓడిపోతాడు. ఇది నా మాట కాదు. ఎవరి మాటట? ప్రవక్త దేవుడైన యెహోవా మాటంట. చూడబ్బా, ఈడబద్ధాలు చెప్పి ఎవరిని అడ్డం పెడతాడు? అమ్మా, లేకపోతే జనాలు నమ్మరు కదా. జనాలు నమ్మాలంటే ఏం చేయాలా? యెహోవా తోడు అనాలి కదా, అప్పుడు నమ్ముతారు వీళ్ళు. లేదు ఇది నా మాట అంటే నీ మాట ఎవడు నమ్ముతాడు? అంటారా లేదా? కదా వదిన అంటారు కదా, అంటారు లేదా? నీ మాట ఎందుకు నమ్మాలి అంటారు కదా. ఇది యెహోవా మాట అంటే, అమ్మో దేవుని మాట, ఓ నువ్వు దేవుని సేవకుడా, నువ్వు ప్రవక్తనా, ఏమంటా దేవుని మాట ఆటండి. ఏమంటా దేవుని మాట? 14 వచ్చిన చదవండి. అది అమ్మో ఎంత బాగా చూడండి. నేను వారిని పంపనే లేదే, నేను వాళ్ళతో మాట్లాడలేదు, నేను వాళ్ళు చెప్పనే లేదు, వాళ్ళే చెప్తున్నారంటే. ఏమని? అసత్య దర్శనాన్ని వాళ్ళు కన్నామని. ఏందో ఏడుస్తున్నారు, ఏందో నాకు అర్థం. ఆ మోటెడుతుంది, ఇదే మోటెడుతుంది. ఎవరు గట్టి చదువురు? నేను వాడిని పంపలేదు, నేను వారితో మాట్లాడలేదు. ఇవన్నీ వారు హృదయంలో పుట్టించుకున్న కల్పనలు ఇవన్నీ కూడా. పైకి ఏం చెప్తారు? ఇది యెహోవా మాట అంటారు. ఏమంటారు? ఇది దేవుని మాట అని అంటారు. దేవుడు సెలవిచ్చింది అంటారు దీన్ని. అయితే దేవుడు అంటాడు, నేను వాళ్ళని పంపలేదు, నేను వాళ్ళకి చెప్పలేదు, అసలు వాళ్ళు నా సేవకులే కాదు, అసలు నా ప్రవక్తలే కాదు. దేవుడు అంటాడు, నేను పంపి ఉన్నట్టే అయితే, నేను వాళ్ళతో మాట్లాడి ఉన్నట్టే అయితే, నేను వాళ్ళకి ఈ విధంగా చెప్పని చెప్పింటే వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. అది నెరవేరినప్పుడు అది యెహోవా మాట, లేకపోతే అది నా మాట కాదు, నేను పంపలేదు. వారు మీరు నమ్మద్దండి. నిజంగా ఒక ఆయన వాక్యం చెప్తా అంటున్నాడు. ఇప్పుడు అంటాడు ఆయన పెద్ద బోధకుడు, నేను చెప్పిన 2 ప్రవచనాలు నెరవేరినాయంట ఆయన చెప్పేది. ఓ అమ్మా, దాంట్లో ఈయన ఓడిపోతాడని చెప్పినా ఆయన ఓడిపోయినాడు, ఆయన గెలుతాడని చెప్పినా ఆయన గెలిచినాడు. మరి 2 అయినా ఎంత హుషారు కదా, ఎంత చాకచక్యం కదా. ఇలాంటి మాటలు సంఘాన్ని చెప్పి సంఘాన్ని
దోచుకునే ప్రయత్నాలు ఇవన్నీ. జనాల్లో పాపులర్ చేసిన పనాలు ఇవన్నీ కూడా. వీళ్ళతో దేవుడు మాట్లాడు, దేవుడు వీళ్ళని పంపలేదు. ఈరోజు చాలామంది దేవుని సేవకులు ఇట్లాంటి వాళ్ళు బయలుదేరారు. కాబట్టి సంఘం మా గుర్తు పెట్టుకోండి, నా మాట బాగా వినండి. మన సంఘంలో వాక్యం చెప్పే బోధకుల మాట వినండి. వేరే బోధలు, బోధకులు, ప్రార్థనలు, సంఘాలు దేవుని వాక్యం ప్రకారంగా వ్యతిరేకం, తప్పు. భిన్నాభిప్రాయాల్లో మీరు పడిపోతారు. వీళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు బాగా భోజనం చేసినారు, అప్పుడు తిను అని పెడితే తింటారా? బాగా ఫుల్ అయింది, తిన్నారు కదా, మళ్ళీ తినమంటే అప్పుడు ఏమంటారు? ఏమంటారు చెప్పండి. అప్పుడు తిన్నాను, ఇంకొద్దు, నాకు వద్దు. లేదా ఇంక కొంచెం తినంటే బలత్కారంగా తిన్నాడు అనుకో ఏమవుతుంది కదా, డీసెంట్ అవుతుంది వాటికి. మరి మన సంఘంలో మీకు ఇట్లాంటి మంచి మంచి విషయాలు చెప్తున్నాం కదా, చాలా బాగా చెప్తున్నాం కదా, మరి వింటున్నారు కదా, బాగా భోజనం చేస్తున్నారు కదా, మరి ఇలాంటి ఎక్స్ట్రాలు ఎందుకు మళ్ళీ అనేది నేను ఇంకా ఇవే ఎక్స్ట్రాలు వద్దు. ఎవరి బోధలతో పని లేదు, వాళ్ళతో అవసరం లేదు. బికాజ్ దే ఆర్ నాట్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి వినొద్దు. అందుకే పేతురుతో ప్రభు అన్నమాట నెరవేరింది, నువ్వు నా గొర్రెల్ని మేపు, నువ్వు నా గొర్రెల్ని కాదు. ఇప్పుడు కాపుదల జరుగుతుంది. ఇదే వాచింగ్, ఇదే ఫీడింగ్. ఫోన్ చేసినటువంటి మనం, వాచ్లో ఉన్నటువంటి మనం మరొకరి బోధతో మణిగిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మన వాక్యాన్ని సరిగా గుర్తెరక్కపోతే మోసపోతాం. ఇలాగా అబద్ధాలు చెప్పే ఈ ప్రవక్తల గురించి, కొత్త నిబంధన బోధకులుగా చెప్పే విషయాల గురించి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, 4వ అధ్యాయం 14వ వచనంలో చక్కని మాట. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లుగా కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల వలె ఎగరగొట్టబడినట్టు వారమైనట్టుండక అని మాట ఉంచున్నాడు. మీకేమర్థమైందో ఇది? అందువలన మనము మనుషుల మాయోపాయముల చేత కల్పించబడిన బోధలు ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడున్నాయి? మాయోపాయముతో బోధలు ఉన్నాయి, మనుషులు కల్పించిన బోధలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి బోధకు చెవి వద్దండి, పసిపిల్లల మాదిరిగా ఉండొద్దండి వాక్యంలో. ఎందుకంటే భిన్నాభిప్రాయాలతో కూడిన బోధలు ఉన్నాయి. రకరకాలుగా చెరిపే బోధలు చేసేవారు చాలా మంది ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, నీవు నీ సంఘస్థులు ఎదుట, నీ సంఘం ఎదుట నీ బోధని ఎట్లా కాపాడు, ఏ విధంగా సంఘాన్ని పెంచుతుంది? యేసుప్రభు అన్నాడు, అది మళ్ళీ చదవండి, 7వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మనం జాగ్రత్తగా ఉండే గడియ వచ్చి మత్తయి సువార్తలో యేసుప్రభు ఒక మాట మాట్లాడు అబద్ధ ప్రవక్తల గురించి. 24వ అధ్యాయం 4వ వచనం, 11వ వచనం. అపోస్తుల మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనము మరి 11వ వచనం చూద్దాం. అనేకులైన అబద్ధపు యొక్క ప్రవక్తలు వచ్చి ఈ రోజుల్లో కూడా నేను ప్రవక్త అని ఎవడైనా చెప్పుకుంటే మోసం చేస్తున్నారు. వాళ్ళు సంఘాన్ని మోసం చేస్తున్నారు, సొసైటీని మోసం చేస్తూ ఉన్నారు, క్రిస్టియానిటీని మోసం చేస్తున్నారు. గల్తీ 6:6 అంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమైతే విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఈ అబద్ధికులకి, ఈ అబద్ధ ప్రవక్తలకి, బోధకులకి తీర్పు ఉంది, కఠినంగా ఉంది, చాలా కఠినమైన తీర్పు.
ఈ అబద్ధ ప్రవక్తలు ఎలాగుంటారంటే యేసుప్రభు బాగా అంటాడు చూడండి. 7వ అధ్యాయం కదా అది మత్తయి సువార్త. ఎంత బాగుంటాడంటే దాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ 21 వచనంలో చూడండి. 21 వచనంలోనా ప్రభువా ప్రభువా అని కేకలేస్తారు వీళ్ళు అంటాడు. బాగా వాళ్ళే అబద్ధికులు ఉంచుకోండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు వీళ్ళు పరలోక రాజ్యానికి పోరు. తీర్పు ఆల్రెడీ డిసైడ్. అందుకే వాళ్ళు అబద్ధాలు బోధిస్తున్నారు, అబద్ధ ప్రవచనాలు చెప్పేస్తున్నారు. వాళ్ళ చేత బైబిల్ ఉంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఉండొచ్చు, వాళ్ళు వాక్యం చెప్పినట్టుగా ఉంది, ఉండొచ్చు. ఇవన్నీ కనుక వారు చేసేది మాత్రం అబద్ధం బోధే. అని అంటాడు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు నా యొద్దకు రాడు, పరలోకానికి రారు. పరలోకములో ఉండే తండ్రి యొక్క చిత్తము నెరవేర్చువాడే. ఇంత అబద్ధాలు వీళ్ళు బోధిస్తుంటే ఎట్లా పరలోకానికి పోతారు వీళ్ళు? నాకు మొన్న ఆ వీడియో చూసి చాలా ఆశ్చర్యమైపోయారు. యేసుక్రీస్తు కాలంలోనే అబద్ధ ప్రవక్తలు అనుకుంటున్నారు, అపోస్తుల కాలంలోనే అబద్ధ ప్రవక్తలు అనుకుంటున్నారు. ఇప్పుడు మన కాలంలో కూడా బయలుదేరినారు అబద్ధపు ప్రవక్తలు. నమ్మద్దండి కదా. మనకి సాలనంత వాక్యం ఉంది కదా, ఇక్కడ ఎంత కావాలంత భోజనం ఉంది కదా, ఎంత కావాలంత వాక్యం చెప్తున్నాం కదా. ఇక వేరే బోధులు ఆలోచించే, వేరే సంఘాల గురించి పట్టించుకోకండి కదా, వేరే విషయాలతో ఆలోచన చేయొద్దండి. మనము కలిగి ఉన్నటువంటి స్థానిక సంఘం యొక్క ఉనికిని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళంతా ప్రభా ప్రభా అనే వాళ్ళే. అక్కడ పైన అంటాడు వీళ్ళు అబద్ధికులు అంటాడు. మత్తయి 4:11 కూడా ఈ అబద్ధ ప్రవక్తల యొక్క నాశనం దగ్గరికి వచ్చింది. త్వరలో వాళ్ళు నాశనం అయిపోతారు కదా. అన్నిల్లో కొంతమంది అబద్ధులు బోధించే వాళ్ళు ఉండిరి ఒకానొక కాలంలో. వాళ్ళు కొన్ని జరిగినట్టుగా చూపించే వాళ్ళు ఉండేవాళ్ళు. క్రైస్తవుల యొక్క బోధకుల్లో కొంతమంది ఈ రోజుల్లో ఉన్నారు, మేము అద్భుతాలు చేస్తామని, మేము ఏమంట మిరాకిల్ చేస్తామని, మేము రోగుల కోసం ప్రార్థన చేస్తే రోగులు ఇట్లే పోతాయని, నీకేం కావాలో దానికోసం చెప్పి ఇప్పుడు ప్రార్థన అది ఇట్లే జరుగుతుంది అని. వీళ్ళే ప్రభువా ప్రభువా అనేవాడు. అబద్ధ ప్రవక్తలకు వాళ్ళని పోలుస్తా ఉన్నాడు యేసు ప్రభు. జాగ్రత్త, హుషారుగా ఉండండి, అలర్ట్గా ఉండండి కదా. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యానికి చేరు. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా జరిగించువాడే పరలోకానికి. ద్వితీయోపదేశ కాండంలోన 13వ అధ్యాయములో 1వ వచనంలో మంచి హెచ్చరిక గమనించండి. 13వ అధ్యాయం, ప్రవక్తయే గాని కలలు గనవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుకున్నామని చెప్పినడలా అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కని వాని మాటలను వినకూడదు. ఏమి వినకూడదంట? ఆ ప్రవక్తులు చెప్పినవి జరిగినా మీరు వాళ్ళని అనుసరించు, అద్భుతమే జరిగినా మీరు వాళ్ళని నమ్మకూడదు, అక్కడ మహత్కార్యమే జరిగినా మీరు వాళ్ళని నమ్మకూడదు కదా. దేవుని మాట అది. మీరు జాగ్రత్తగా ఉండండి, అబద్ధ ప్రవక్తల గురించి హుషారుగా ఉండండి. యేసుప్రభు అందుకే అన్నాడు, సత్యములో వారిని ప్రతిష్ట చేయి. అందుకే మనం వాక్యంలో ప్రతిష్ట చేస్తున్నాం. బైబిల్ అంటది, వాక్యం అంటుంది 119 దాని ఏమంటది? నేను నీ ఎదుట పాపము చేయకుండా నీ వాక్యం ఏడున్నట, నేను పాపము చేయకుండా నీ వాక్యం నా హృదయములో. యేసుప్రభు ఏమన్నాడు? నీ వాక్యమే సత్యం. సత్యములో వాళ్ళని ప్రతిష్ఠ చేయంటే ఇదే. వారి హృదయంలో వాక్యం పెడుతున్నాను నేను, వాళ్ళ మనస్సులో నేను వాక్యం పెడుతున్నాను. ఇక వాళ్ళు పాపం చేయరు, చేయడానికి సాధ్యం లేదు. ఎందుకంటే వాక్యం ఎక్కడుంది? వాక్యం హృదయంలో ఉంది. 119 కీర్తన 9వ వచనం అనుకుంటాను కదా, 119 or 11లో ఉంటుంది చూడండి. అది నేను నీ ఎదుట పాపము చేయకుండా నీ వాక్యము నా హృదయంలో ఉంది అన్నాడు దావీదు.
119 కీర్తన 9 వచ్చిన మేము నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా అని వాక్యం ఉంటుంది. మరి మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఇలాంటి కలలు కనే వారి విషయంలో మనకు అవసరం లేదు. ఇలాంటి అబద్ధాలు చెప్పేవారి విషయంలో మనకి అవసరం లేదు. వారు అబద్ధాలే చెప్తున్నారు, దేవుని వాక్యాన్ని కాదు. ఈ అబద్ధికులు ఇంకా ఏం చెప్తారు? కొలస్సీ పత్రిక 2:8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమునగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరములైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అన్నట్టు. అక్కడ జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? మిమ్మల్ని చెరపట్టుకొని పోయే బోధకులు ఈరోజు చాలా మంది బయలుదేరుతారు. అందుకే నేను వాళ్ళు చెప్పినప్పుడు మేము చెప్పింది నెరవేరింది అన్నప్పుడు, దాని ప్రకారంగా జరిగింది అన్నప్పుడు కదా, నిజంగా అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు, అబద్ధ బోధలు చేస్తున్నారు కదా. కాబట్టి ప్రవక్తయే కానీ కలలు కనవాడే కానీ మీ మధ్య లేచి మీరు ఎరుగున్నటువంటి దేవతను దేవుడిని చూపించి మహత్కారాలు చేసి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు అన్నమాట వాళ్ళ వెంట పోవకండి. ఒకవేళ మిరక్కలు జరిగినా కూడా అంట ఏమంట, వాళ్ళు చెప్పినట్టుగా అద్భుతం జరిగినా కూడా ఈరోజు చెప్పే ఈ అబద్ధ ప్రవక్తలు, క్రైస్తవుల్లో ఉండే ఈ అబద్ధ ప్రవక్తలు, మేము చెప్పినట్టే ఇతను ఓడిపోయినాడు, మేము చెప్పినట్టు అతను గెలిచినాడు అని చెప్పినా మీరు నమ్మద్దండి. బికాస్ దే ఆర్ నాట్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద డెవిల్స్. వాళ్ళు ఎవరంట? అపవాదులు వాళ్ళందరూ కూడా. దేవుని వాక్యమే ఎట్లా అంటావుది? వాక్యమే బోధించండి అంతే. దర్శనాలు వద్దు, కాలాలు వద్దు కదా. దేవుని మర్మం అంతా ఇప్పుడు విశదీకరించబడేసి, దేవుని మిస్టరీ అంతా క్రీస్తు బయలుపెట్టేసినాడు. ఆ మిస్టరీనే యేసు ప్రభు. ఆయన స్వార్థే నిజంగా ఈరోజు చాలా మందిని రక్షించే దేవుని శక్తి. ఆ స్వార్థ చెప్పుకోకుండా ఈ బోధకులు, ఈ సేవకులు, వాడు గెలుస్తాడు, వీడు పోతాడు, ఇది ఇట్లయితుంది, అది ఇట్లయితుంది, వాడట్లొస్తాడు, మీరు నాకు భయపడకపోతే నాశనం అయిపోతారు, మీరు నన్ను ఇట్లా అనవరు చేయాలా, మీరు నాకు అది చేయాలా, ఇది చేయాలా, నేను అట్లాంటి వాడిని, నేను ఇట్లాంటి వాడిని, నన్ను దేవుడు ప్రత్యేకంగా పిలిచి ఇది చెప్పమన్నాడు, నేను అలాంటి ప్రవక్త అని చెప్పే బోధకులు ఈరోజు చాలా మందిలో ఉన్నారు. కాబట్టి సంఘం గుర్తెరగాలి, అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలా. అలాంటి అబద్ధాలు చెప్పినటువంటి వారివి నెరవేరినా నెరవేరకపోయినా వాళ్ళు మాత్రం అబద్ధికులే. ఏమంట? అబద్ధికులే. అయితే పాత నిబంధన ప్రకారంగా అయితే దేవుని చేత పంపబడిన ప్రవక్త ఎవరైనా ఉంటే, ఆడు ప్రవచించుంటే అది నెరవేరితేనే దేవుడు పంపినట్టు, లేకపోతే లేదు. అట్లు చాలామంది పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు దేవుడు ఆ రోజుల్లో గర్తించేసినాడు. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 7:21 చూద్దాం. అట్లే మాట మత్తయి, ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ తర్వాత ఇర్మియా గ్రంథం 6:13 చూద్దాం. చూడండి, ప్రభువా ప్రభు అనే ప్రతివాడు నా దగ్గర రాడు, పరలోకంలో దేవుని చిత్త ప్రకారంగానే చేయాలి. ఇంకొక అయిపోయింది లాస్ట్ మాట. ఇర్మియా గ్రంథం 6:13 చూడండి. ఇశ్రాయేలు యొక్క సమాజంలో బయలుదేరిన దొంగలు, అబద్ధికులు, అబద్ధ ప్రవక్తులు కదా, వాళ్ళని గురించి హెచ్చరిస్తూ పౌలు పేతురు అక్కడ మాట్లాడతాడు. మీలోనూ అబద్ధపు యొక్క ప్రవక్తలు, బోధకులు ఉంటారు, జాగ్రత్త, హుషారు ఉంటండి. వాళ్ళు ఏమి చేసినా ఆదాయం కోసమే ప్రయత్నం చేస్తారు అంతే. ఇంకా వారి ఆలోచన ఏముండదు. అలాంటి వారి పోకిరి చేష్టలు మీరు అనుసరించి వాళ్ళకి ఎన్నికరేజ్ చేస్తే ఆ పాపములో మీరు పాపలైపోతుంటారు. 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13 అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనుచున్నారు,
ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వీళ్ళు ఆనాడు పాత నిబంధన కాలంలో అలాగా ఆ ప్రవక్తలు బయలుదేరి మోసం చేసేసినారు. ఆనాడు దేవుడు అలా గద్దించేసినాడు. ఈనాడు కూడా చాలా మంది సంఘాల్లో ఇట్లాంటి దుర్బోధులు బోధిస్తూ ఉంటున్నారు. పాపికి రక్షణ కావాలా, పరలోకపు నిరీక్షణ కావాలా, నశిస్తున్నటువంటి పాపులు రక్షణ పొందాలా, దాంట్లో దేవుని ప్లాన్ ఏముందో, దేవుని సంకల్పం ఏముందో, ఎట్లా పాపి రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యంలో చేరాలో, దేవుడి ఉండాలో చెప్పుకోకుండా వాడు గెలుస్తాడు, వీడు గెలుస్తాడు, వాడు పోతాడు, వీడు పోతాడు. ఏంది ఉత్తరవార్త వచ్చింది, సర్వే చేసి చెప్తారు కదా, సర్వే చెప్పేవాళ్ళు లేనివన్నీ ఉన్నట్టుగా చెప్తారట, కొంతమంది ఉన్ని దాచిపెట్టి లేని చెప్తారట. ఈ రెండు ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఉంటాయి కదా, ఆ రెండు పార్టీ వాళ్ళు డబ్బు ఇచ్చి వాళ్ళకి ఇట్లా చెప్పు అని చెప్తారట, ఎట్లా నువ్వు ఈ విధంగా చెప్పు అని చెప్తారట. అట్లే ఉంది క్రైస్తవం కూడా. డబ్బులు ఎవడిస్తే వానికి అది చెప్పేదే. ఈ మధ్య కొన్ని దుర్వార్తలు బయలుదేరిన బోధకుల్లో, క్రైస్తవుల్లో. యేసుక్రీస్తు రెండవ రాకడ అప్పుడే అయిపోయిందట. అప్పుడే ఆయన వచ్చి వెళ్ళిపోయాడు రెండో రాకడ. ఇక మన ఆరాధనలు ఎందుకు, మనం ఎందుకు కూడుకోడు? అయిపోయిందట, యేసు రాకడ అయిపోయిందట. మరి మనం ఎందుకు ఇంక కూడుకోవాలా? మరి ఈ సువార్త ఎందుకు, ఈ బాప్తిస్ములు ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? మరి మన బైబిల్ ఏం చెప్తారు, వీళ్ళు ఏం చెప్తున్నారు? సత్యాలు చెప్పండిరా అంటే ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది. వీళ్ళ మీద ఎట్లా వస్తారట, వాళ్ళ మీద ఎట్లా వస్తారట. ఇది దేవుని వాక్యం. మళ్ళీ ఏమంటారు, దేవుడు నాతో మాట్లాడిన మాట అంట. ఇది నేను ఓడిపోయినాను అని వాడు తలకాయ కొట్టుకుంటాడు వీడేమట, ఇదే సమాధానము నీకు సమాధానం అంట. ఆడుంచి 8:6-13 సమాధానం లేని స్థలంలో సమాధానం కుంటే జనాలు మోసం చేస్తున్నారా మీరంతా? వాక్యం చెప్పండి, స్వార్థ ప్రకటించండి. అనేకులు నాశనం అయిపోతున్నారు, అనేకులు నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రభువుని నమ్మని చెప్పండి, యేసు నామములో రక్షణ ఉందని చెప్పండి. ఆకాశము కింద ఏ నామములో రక్షణ లేదు, ఓన్లీ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పండి. సువార్తే దేవుని శక్తి, సువార్తే దేవుని యొక్క మహిమ, సువార్త ద్వారా ఒకరికి రక్షణ అని చెప్పండి అంటే అదంతా పక్కన పెట్టేసినారు. అదంతా పక్కన పెట్టి ఈ దుర్బోధులు బయలుదేరినాయి. ఆ బోధులు ఇదే బోధులే. మరి ఈ విధంగా అబద్ధాలు చెప్తున్నటువంటి ప్రవక్తల గురించి పాత నిబంధనలు చాలా ఉన్నాయి కదా, చాలా ఉంది పాత నిబంధనలు. నేను వాళ్ళని పంపలేదు, వాళ్ళు రాలేదు కూడా. అదే పాత నిబంధనలో మంచి ప్రవక్తలు, కరెక్ట్గా దేవుడు పంపించిన ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట అక్షరాలు నెరవేరింది. అదే దేవుని యొక్క ప్రవక్త ఏలియా. మనలాంటి స్వభావము కలిగిన వాడే అయినప్పటికీ కూడా ప్రార్థించగా ఏమైపోయింది, 3 సంవత్సరాలు 6 నెలలు వాన ఆగిపోయింది. ఏమంటాడు యాకోబు, ఏలియా మనలాంటి మనుషుడే అయినా ప్రవచించగా, ప్రార్థన చేయగా, దేవునికి చెప్పగా, దేవుడు చెప్పిన మాట సరే అయింది పో. 3 సంవత్సరాలు 6 నెలలు వాన రాదు. ఎట్లాంటి ప్రవక్తినా? ఎట్లాంటి ప్రవక్త అండి? వీళ్ళు నన్ను అవమానపరుస్తున్నారు, అవమానపరుస్తున్నాను దేవజనుడా అని అంటున్నారు. సో గాడ్, నేను దేవజనుడిని అయితే వీళ్ళని చీల్చిపారేయని ప్రార్థన చేసినాడు. ఎవరు? ఎలియా. చూసినారా, అట్లే జరిగింది. ఎట్లాంటి ప్రవక్త? అగ్గి రాని అంటే అగ్గి దిగేసింది. ఎలాంటి ప్రవక్త? ఉన్నారు, మోసే ఉన్నాడు, ఎలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, పాత మందులో ప్రవక్తలంతా ఉన్నారు. మలాకీ గ్రంథం వరకు ఉన్న ప్రవక్తలంతా ప్రవక్తలే. వీళ్ళందరూ నిజంగా దేవుడు పంపినటువంటి ప్రవక్తలే వీళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళు చెప్పిన నెరవేరినాయి, ఖచ్చితంగా నెరవేరినాయి.
కాబట్టి మన దగ్గరికి, మన సంఘానికి నేను లేనప్పుడు, మేము లేనప్పుడు ఎవరైనా మీరు ఎక్కడైనా ఇట్లా వాళ్ళు మీకు తటస్థిస్తే వాళ్ళని గద్దించేయండి. దేవుని వాక్యం ప్రకారంగా మీరు అబద్ధపు ఇవి మీరు రాసుకుంటే మీకు సహాయకరంగా ఉంటాయి. వాళ్ళతో మాట్లాడేకి రెఫరెన్స్ కదా. లేకపోతే మరి మీరు ఊరికే చోటోళ్ళ మాదిరిగిన పోయినట్లయితే అది మీకేం ఉపయోగం కదా. అట్లా అబద్ధ ప్రవక్తలు ఆ రోజుల్లో బయలుదేరినారు. మొదటి తిమోతి పత్రిక 4 ముగిసే వచ్చినాలు. ఇంకా మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఫస్ట్ తిమోతి 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైతారు. అబ్బో, ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అది నువ్వు చూసినావా రెఫరెన్స్? చూసినావా రెఫరెన్స్ లేదా? కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన, ఇవి మోసపరిచే ఆత్మలు ఇవన్నీ కూడా. వీళ్ళు ఎంత పెద్ద డైనామిక్ స్పీకర్ అయినా పర్లేదు, వీళ్ళు చెప్పేది అబద్ధాలు, మోసాలు, క్రైస్తవ్యాన్ని భ్రమ పెడుతున్నారు, సంఘాలను కించపరుస్తున్నారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికంటే వీళ్ళు పెద్దగా ఘనతగా చూపించుకోబోతున్నారు. దేవుణ్ణి మూలన పెట్టేసినారు. మేము అబద్ధ ప్రభుత్వం చెప్పని చూపించుకుంటున్నారు ఇప్పుడు కూడా చాలా మంది. వీళ్ళు వాతావరణ మనసాక్షి కలిగిన వారు, వీళ్ళ అబద్ధికులు. దేని కొరకైతే దేవుడు వీరిని పిలిచి సువార్త ప్రకటించమన్నాడో ఆ పని ఆపేస్తారు. వీళ్ళు ధనార్జన కోసం నిలబడినారు, అంతే, డబ్బు కోసం నిలబడినారు. క్రైస్తవ్యాన్ని బైబిల్ బోధిస్తుంది. క్రైస్తవుల్ని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. లోక విషయంలో మీరు ఎలాగుండాలా, ఎట్లుండాలా? రోమాపత్రిక 13:1 చూద్దాం. రోమాపత్రిక 13:1 రోమా. ప్రతివాడును పై అధికారంలో పడవలను, మేలేనుగా దేవుని వలన కలిగినది తప్ప కదా. ఇంత చెప్తే సరిపోతుంది కదా. వీళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసే కంటే ఇంత చెప్తే చాలు కదా. రాజులు కానీ, అధికారులు కానీ, ప్రధానులు కానీ, వాళ్ళు ఎవరైనా కానీ ఏమిటా దేవుని వల్ల నియమించబడినటువంటి వారే కదా. అంత చెప్తే చాలు కదా. లేదు, నేను అతనికే ఓటేసినా ఇతనే గెలుస్తా, ఇతనికి ఓటేలా వాడు ఓడిపోతాడు, నేను ప్రవచించినా నన్ను నెరవేరుతుంది, నేను చెప్పి నెరవేరిపోతే నేను బోధ ఆపేసినారు బోధ. మూర్ఖులు కదా, దేవుని పని పాడు చేసేవాళ్ళు కదా, దేవుని నియమాన్ని మీరేవాళ్ళు కదా. మరి మీరెవరైనా వెళ్ళిపోతుంటాడు గ్యారెంటీకి వెళ్ళి అన్నీ చేస్తారు. మళ్ళీ వీళ్ళు ప్రవచించేటప్పుడు ఎవరైనా నాయకులు డబ్బిస్తే దాన్ని తీసుకొని వాళ్ళకి అనుకూలంగా ప్రవచించేస్తారన్నమాట. నేను నీ గురించి చెప్తానులే, నువ్వు గెలుస్తావు గెలుస్తావు గెలుస్తావు, గ్యారెంటీ గెలుస్తావు, నువ్వే గెలుస్తావు అని. ఏది అక్కడ అంటాడు. మనకి దేవుని వాక్యం చెప్తుంది చూడండి సంఘానికి. చదవమాట. ప్రతివాడు పై అధికారులకు, ఎవరి అధికారులు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పల్లెటూరులో ఉంటారు కొంతమంది. ఎవరు వాళ్ళని ఏమంటారు? వాళ్ళని సర్పంచులు. సర్పంచులు వీళ్ళంతా అధికారులే కదా. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు చేసినారు? ప్రజలే కదా ఎన్నుకుండేది కదా. ఆ ప్రజలను చేసింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు దేవుని వాక్యం ఆ ప్రజలతో అంటది, ఇక్కడ మనతో అంటుంది, క్రైస్తవులతో. అధికారములు దేవుని వలననైనవి కింద అట్లా అట్లే ఏలేనగా దేవుని వలన కలిగిందే తప్ప మరి ఏ అధికారమును ప్రపంచంలో లేదు. ఉన్న అధికారములు దేవుని వలన కలిగినవి. కాబట్టి ఏమన్నా నీకు 4 కనబడితే నువ్వు తప్పుతావు చదువుతావు. మరే ఉన్న అధికారం అంతా
ఎదిరించేవాడు, దేవుని నియమాన్ని ఎదిరించేవాడు మరి తన మీదకి తానే శిక్ష తెచ్చుకుంటున్నాడు. ప్రభుత్వము చేయువారు, ప్రభుత్వము చేయువారు. మన దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరమ్మా? మన దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? కర్ణాటకను పరిపాలిస్తున్నది ఎవరు? ఏందబ్బా మీరు సిన్సిన్ కూడా చెప్పలేకపోతే నాకే సిగ్గు అవుతుంది మీరు చెప్పేకి. ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు ఎవరు కదా? తర్వాత కమిటీ మెంబర్లు, రాజకీయ వాళ్ళంతా ఉంటారు. వీళ్ళంతా కలిసి వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా అధికారులే కదా. ఇవన్నీ దేవుని వలన కలిగినవి. హ్యూమన్ గవర్నమెంట్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు క్రైస్తవులుగా మీ ప్రభుత్వానికి ఎట్లా మీరు సబ్మిట్ అవుతున్నారు కదా, ఎట్లా మీరు చేస్తున్నారు అని ఆలోచన చేసి, ఇవి దేవుని మాటలు ఇవి కదా, నేను చెప్పేటివి నేను రాసినవి కాదు, బైబిల్లో ఉండేవి. రోమపత్రికలో ఈరోజు బోధకులు ఇవి బోధించడం లేదు, ఇవి చెప్పడం లేదు. దేవుడు నాతో మాట్లాడినాడు, రాత్రి నాకు దర్శనం ఇచ్చినాడు, నాకు చెప్పిన ప్రయోజనం చెప్తున్నాను, నేను ఖచ్చితంగా చెప్పి నెరవేరుతుంది. మళ్ళీ ఇదేమి? దీన్ని ఎవరు చెప్పినారు? ఇది ఆత్మ చెప్పిన మాట కాదా? ఇది పరిశుద్ధాత్మ చెప్పే మాట కాదా? రాయబడిన లేఖనం తప్ప దర్శనం మోసం. లేఖనమే కానీ దర్శనం వేస్ట్, అది మోసం. ఇక్కడ లేఖనం చెప్తుంది ఏమని? అధికారములు దేవుని వలనే కలిగి ఉన్నవి. మరి కింద చదవనమ్మా, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు వీళ్ళు మంచివే చేస్తారు. పిఎం కానీ సీఎం కానీ మన దేశంలో ఉన్నటువంటి దాదాపు 29-30 రాష్ట్రాల్లో మంత్రులే కానీ ఏమి చేయాలట? ప్రజలకి మేలే చేయాలా. మేలు చేయడానికే దేవుడు వాళ్ళు నియమించినాడు కానీ వాళ్ళు చెడ్డ కార్యాలకి భయంకరులు కారు. అంటే చెడ్డ కార్యాలు చేయ అధ్వానం అయిపోయిన రాజకీయాలు గవర్నమెంట్లో మన ఇండియాలో మోసంతో కూడిపోయినాయి. ఒక ఎమ్మెల్యే ఒక సీటు కొనుక్కోవడానికి కొన్ని కోట్లు ఇస్తూ ఉన్నారు. 200 కోట్లు, 300 కోట్లు, 100 కోట్లు, 500 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే సీట్లను కొంటా ఉన్నారు. ఈ పరిపాలన ఎట్లయితే చెప్పండి? పరిపాలన దేవునితో కూడిందిగా ఉంటుంది ఇది కదా. చాలా దుర్వార్తలు విని బేజారైపోయింది నాకు. ఏదో విలోజ్ని దత్తు తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆ ఓటర్స్ అందరిని కూడా 2 కోట్ల డబ్బులు కొన్నారంట. చూడండి ఎట్లుంది, ఎంత అన్యాయం ఉంటుందండి. ఆ 4-5 విలేజెస్ ఆ ఓటర్స్ని, ఒక 200 ఓటర్స్ని సుమారుగా 2 కోట్ల డబ్బులు కొనేసారంట. ఇంటింటికి 11,000, 10,000 ఇచ్చి ఓటుకొని ఓటు ఎక్కించుకొని బైబుల్ చెప్పేదంతా అబద్ధం చేస్తారు. ఇట్లా గెలిచిన వాళ్ళని గురించి వాళ్ళు గెలుస్తారు, మేము చెప్పినమ్మా నెరవేరింది అంట. అయ్యప్ప, ఏం నెరవేరిందట? వాళ్ళు ఎట్లా గెలిచినారు? ఇట్లా డబ్బులు కుప్పులు కోట్లు పోసి అందరినీ కొని వాళ్ళు గెలిచింటే ఇతను అంటాడు నా ప్రాజెక్టు నెరవేరింది నేను చెప్పినట్టు గెలిచినాడంట కదా. వదిలే, చాలా టైం అవుతుంది, ఆడ చెప్పాలి, నీకు ఎక్కువైపోతుంది. అవునా కదా. రోమపత్రిక బాగా చెప్తుంది, మనం భారతీయులు. గుర్తుపెట్టుకోండి, ఎవరు? మనం భారతీయులు. మనము లోకంలో జీవిస్తూ కూడా రక్షించబడినటువంటి వారు అయితే, క్రైస్తవులు అయితే, దేవుని పిల్లలైతే న్యాయబద్ధంగా ఓటేయాల. మన హక్కును న్యాయంగా వినియోగించుకోవాలా. నేను ఒక ప్రజా పౌరుణ్ణి అని చెప్పి ప్రూవ్ చేయాల. దేశమంతా లంచంతో పోవచ్చు, కాదనలేదు. నేను కదా, నా ఓటు నేను అమ్మనగా కంటే అమ్మ కదా, నా ఓటుని కొనేదానికి ఎవడు శక్తి లేదు అనేటువంటి తీర్మానం మనలో రావాలా. నా ఓటు ఎవడు కొనలేడు, ఎవరి చేత కాదు, అంత బలం హక్కు, నా హక్కు అదే చెప్పని తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు ఓటు ఎవరికేలో వాళ్ళకి వేస్తారు. డబ్బులు సంగతికే విలువ. అడిగి పోరు, డబ్బులు తీసుకునే కూడా పోరు కదా. 5 ఏళ్ళు మనం పరిపాలించే నాయకుల్ని ఎన్నుకోవడం అది దేవుని చిత్తం.
అదే అక్కడ అంటాడు రోమపత్రిక. ఏమంటాడు? అధికారములు ఊరికే కాదు, దేవుని వలనైనవి. కింద ఇంకా 2 మాటలు చాలా బాగుంటాయి రోమపత్రికలో, చదవండి కిందట్లే. మీకు మేలు కలుగుటకై పరిచారకులు వారికి భయపడకుండా ఉండాలంటే నువ్వు మేలు చేయి, వారి చేత మెప్పు పొందు. నీవు చెడ్డవి చేసినట్టయితే భయపడుము. ఎవరు వీళ్ళెవరు? రాజకీయ నాయకులని అధికారులు ఊరికే ఖడ్గము ధరించరు. ఖడ్గం అంటే అధికారం అని. వాళ్ళకి ఊరికే అధికారం రాలేదు, దేవుడు ఊరికే ఇవ్వలేదు అధికారం వాళ్ళకి. దేశానికి న్యాయం చేయడానికే, ప్రజలకు న్యాయం చేయడానికే, ప్రజలను పరిపాలించడానికే అధికారం కలిగి ఉన్నారు వాళ్ళు. వాళ్ళని మనమే ఎన్నుకున్నాం, వాళ్ళని మనమే మన అధికారులుగా చేసుకున్నాం. అందుకే మనం ప్రజాప్రభుత్వం. అందుకే భారతీయ రాజ్యాంగం ప్రకారంగా మనము హక్కు కలిగినటువంటి అది రోమపత్రిక కదా. ఈ విధంగా వాక్యం చెప్తా ఉంటే దేవుడు నాకు రాత్రి దర్శనం ఇచ్చినాడు, దేవుడు నా కలలో కనపడినాడు, దేవుడు నాతో ప్రవచించినాడు, ఈయనే గెలుస్తాడంట, ఆయనే చోలుతాడంట, ఆయనే వస్తాడంట, ఈయనే వస్తాడంట. రేపిచ్చిన ఆయలా వాళ్ళందరూ కోట్లు పెట్టి సీట్లు కొంటా ఉన్నారు. ఎన్ని పెట్టి? కోట్లు పెట్టి సీట్లు కొని తర్వాత కోట్లు ఇంటికి డబ్బులు దానం చేసి తాగేకి తినేకి దానికంతా ఇచ్చి వాళ్ళు గెలిచింటే ఇతను చెప్పినట్టు వాడు గెలిచినట్ట. అంటే అర్థమేమి? దేవుడు మోసగాడు, అంతే కదా. దేవుడు అబద్ధికుడు, అంతే కదా. దేవుడు కూడా తాగుపోతే, దేవుడు కూడా లంచుకుంటే, ఇంకా దేవుడు కూడా వీళ్ళు పార్ట్నరే, దేవుడు కూడా వీళ్ళు ఫేత్ పార్ట్నరే, దేవుడు కూడా వీళ్ళతో ఏమట బిజినెస్ మ్యానే, దేవుడు కూడా వీళ్ళతో కలిసే ఇట్లంతా ప్రపంచాన్ని ముంచి పరిపాలిస్తా చెప్పని వీళ్ళే తీర్పు చేశారు దేవుని గురించి. అందుకే నేను చెప్పిందే నెరవేరింది దుర్మార్గుడు, నేను చెప్పిన ప్రజలు నెరవేరిన మోసగాళ్ళు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇంతవరకు ఏ బోధకుడు కూడా కొత్త నిబంధన ప్రకారంగా నేను ప్రవక్త, నాతో దేవుడు ఇలాంటి చెప్పిన మాటలు ఎవరైనా మాట్లాడితే దయచేసి వాళ్ళు నమ్మొద్దండి, అలాంటి వారిని సన్మానించొద్దండి, అలాంటి వారితో మాట్లాడకండి, అలాంటి వారిని దేవుని సేవకులు గుర్తించొద్దండి. దేవుని సేవకులు కాదు, ప్రవక్తలు కాదు వాళ్ళు. పాత నిబంధనలు ఇట్లాంటి ప్రవక్తలు చాలామంది బయలుదేరి విశాల సమాజాన్ని నాశనంలో పెట్టి అధ్వానం చేసి గబ్బు లేపేసి దేవుని చేత శాపగ్రస్తులయ్యారు. మనం అలా ఉండుకోకుండా, గాలి కొట్టుకొని పోయే ప్రతి బోధ నమ్ముకోకుండా, మాయోపాయముల చేత మనం మోసపరచబడుకోకుండా, దయ్యముల ఆత్మ చేత బోధించిన బోధ కాకుండా కదా, ఇంకేమంట అపవిత్రాత్మ బోధలకు మనం కాకోకుండా సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తున్నాం కదా. కాబట్టి వాక్యానికే లోబడుతాం, వాక్యం ప్రకారం ఉంటాం. యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన చిత్తాన్ని నెరవేరుతాం. నీ వాక్యమే సత్యం, సత్యముల వారిని చేయి అంటే వారు పాపం చేయకుండా ఉండాలి. నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఎంత ఉండాలా? మా హృదయంలో వాక్యము ఇంతుంటే చాలా, ఇంతుంటే 1 2 3 100 వరకు లెక్క పెడతాను. 10 20 30 40 100 రోడ్ ఫిగర్ కదా. ఎంత ఉండాలా? ఫ్రమ్ 1 2 2 3 4 ఎంతవరకు ఉండాలా? మీరు ఎంత ఉండాలనుకున్నారు వాక్యం మీ మనసులో? మీరు ఎంత ఉండాలనుకున్నారు చెప్పండి. ఇంత ఉంటే చాలు అనుకున్నారా? ఎంత ఎంత ఉండాలి చెప్పండి వాక్యం. సమ్మిత ఎంత ఉంటే సరిపోతుంది వాక్యం మన లోపల. బైబిల్ ఆ మాట ఉంది కదా. ఏడుంది బైబిల్లో మాట? అది ఇంగ్లీష్లో చదవాలి, నాకు భలే ఉంది, త్వరగా ఉంది. ఇంగ్లీష్లో చదవాలి దాన్ని కొంచెం. కొలస్సీ 3:17 చదవమ్మా. ఫస్ట్ తెలుగులో చదవండి, తెలుగు చదవండి, తెలుగు చదవండి, తెలుగు చదవండి. కొలస్సీ 3:17 చదవండి. అంతసేపు బైబిల్ తీసారు. అబ్బాబ్బాబ్బా నేను చెప్పేస్తాను, లేకపోతే ఫోన్ చేయండి. అక్కడ సంగీతములతోనూ పాటలతోనూ ఆత్మ పద్యములతోనూ ఒకరిని హెచ్చరించుకొని మీ హృదయములో కృపాసహితముగా క్రీస్తు యొక్క వాక్యం సమృద్ధిగా. అవునా? చదువు 18 చదవట్లే.
అదే 16 వచనం చదువు. సంగీతాలతోను, కీర్తనలతోను, పద్యములతోను. ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. అక్కడ ఆ మాట లేదు. ఎఫెసీ 3:16 చదవండి. ఎఫెసీ 3:19 చదవండి. 3:19. చదవడమే. 3:19 చదవండి. మీరేంది పైన పైన చదువు, కొంచెం 16 వచనం చదువు. అయ్యో అమ్మా, వీళ్ళు ఎంత చెబుతారు, నేను చూసుకుంటాను. మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా. ఆ, ఆ. ఓ అమ్మా, అయిపోయింది. మీరు నేర్చుకుని నన్ను నడిపిస్తున్నట్టు మీరంతా. 5వ అధ్యాయం 19 వచ్చిన ఎఫెసీ పత్రిక చదువుతాను చూడండి. 5:19 చదువుతాను చూడండి. ఎఫెసీ 5:19. ఒకనికి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కదా. వాళ్ళేమంట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించు క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఈ మాట ఆడబోయింది, నాకు అర్థం కాలేదు కదా. కొలసి 3:16 చూస్తాం సార్. 3:17 ఏం చదాడా? 3:17 ఏముందాడా? క్రీస్తు ఎన్నో వచనం అమ్మదే? 16వ వచనం కదా. 15 నుంచి చూడండి. దినములు చెడ్డవి కదా. ఎన్నో అధ్యాయమా? కొలసి పత్రిక 3వ అధ్యాయం కదా. 15వ వచనం కదా. ఆ సంగీతములతోనూ కీర్తనలతోనూ పద్యములతోనూ కూడా బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాచేతం మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు సమచదమైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యం మీలో. మరి ఎవరు చదివింది? చదవలేదు. నాకు ఎవరు ఫస్ట్ ఎవరు చదివింది దీన్ని? మళ్ళీ చదవలే, ఈ మాట చదవలేదే. నువ్వు లాటర్ చదవలే, అర్థం కేసి పెట్టేసినావు. నువ్వు ఏడుతాడు, నేనే వద్దనలే. చదవండి కొంచెం. ఏమ్మా చూడు, అది ఇంగ్లీష్ చదువు. అది ఇంగ్లీష్ కావాలి నాకు. అది ఏమి కాదు, 16 నుంచి చదవండి. లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. రిచ్లీ అని ఉంది ఐడా. రిచ్లీ టీచింగ్ అండ్ అడ్మనైజింగ్ వన్ అండ్ సార్లే. రిచ్లీ అని ఉంది అక్కడ. ఓల్డ్ తర్జుమాలో డ్వెల్ ఉందా? అబండెంట్లీ అనే మాట వాడుంటాడు ఇంగ్లీష్లో. అది అక్కడ వాడలేదు. అవునా? తెలుగులో దాని బదులు రిచ్ అని పెట్టేసినాళ్లే కదా. మన హృదయంలో ఎంత ఉండాలంట? రిచ్లీ అంటే ఎంత చెప్పండి నాకు ఇప్పుడు. అదే మాట అర్థం కూడా అదే లేదు. అది కూడా అదే అర్థం లేదు. హృదయంలో రిచ్గా ఉండాలంట వాక్యం. మీరు బట్టలు అంగడి పోయినారా? బట్టలు తీస్తా ఉన్నారు అనుకోండి, మీరే మాట్లాడతారు. సెలక్షన్ ఎట్లుండాలా? ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగలే, ఎందుకు బాగలే, ఇది బాగలే, ఇది బాగలే, ఇది బాగలే. ఏం యావే బాగలేవంటే మళ్ళీ యావ బాగుంటాయంటే వేసుకుంటే రిచ్గా ఉంటారు. ఏమంటారు అప్పుడు? ఈ మాట వాడతారు లేదా? మీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మీరు వాడకపోయి ఉండొచ్చు. మామూలు తెలుగు భాషలో అయితే వేసుకుంటే బాగుండాల. ఎట్లుండాలంట? బాగుండాల. చూస్తే ఎట్లుండాలంట? ఏదైనా రిచ్గా ఉండాలా. ఎందుకంటే ఆ మాట ఎందుకు వాడినారు? రిచ్గా అంటే సమృద్ధిగా ఉండాలా. దేవుని వాక్యం మన హృదయములో సమృద్ధిగా 100% ఎట్లుందట? 100% మన హృదయములో ఉంటే పాపం చేయరు. లేకపోతే పాపం చేస్తారు. పాపం చేయకుండా ఉందాం. ఏం చేద్దాం? పాపం చేయకుండా దేవుని వాక్యాన్ని లోపల కలిగి క్రీస్తుని సంతోషపరచుగా ఉంటాం. కాబట్టి లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి కదా. కాబట్టి అన్ని బోధలు నమ్మకండి. కేవలం సంఘంలో ప్రకటించే బోధలు కదా, అపోస్తుల బోధ, క్రీస్తు సంఘం యొక్క బోధే మనకు కావాలా. క్రీస్తు బోధన కాకుండా మరి ఏ బోధ ఎదుగు తెచ్చినా వాడు అబద్ధికుడు, క్రీస్తు విరోధి. అవి నమ్మకండి, వారికి వందనాలు కూడా చేయకండి అంటారు. కాబట్టి దేవునికి చెప్పేది ఇదే కదా. నాకు అది విన్నప్పుడు చాలా బేజారైపోయింది. ఆ మాట రెండు నెరవేరినాయి అని చెప్పంటే వాక్యం ప్రకారంగా అయితే ఈ విధంగా చెప్పే ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు, అబద్ధ ఈ సేవకులు అందరూ కూడా కేవలం శాపగ్రస్తులు.
దేవుని దృష్టిలో దేవునికి నిరాకరించబడినటువంటి వారు. దేవుడు వాళ్ళని పంపలేదు, దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళే ఊహించుకొని కల్పించుకొని రకరకాలుగా సమాజాన్ని నమ్మించడానికి మోసాలు చెప్తున్నారు అంతే. మీ అందరికీ నా వందనాలు.